సార్, ప్రవీణ్ పగడాల గారి కేసు ఏంటి? అది యాక్సిడెంటా? అంటే మీరు మీ ఛానల్లో చెప్పారు యాక్సిడెంట్ అని, అయినా సరే మీ మీద చాలా థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి అని తిడుతున్నారు అని కూడా మీరే మాట్లాడారు. అసలు ఏంటి పరిస్థితి ఏంటి? ప్రవీణ్ పగడాల గారిది హత్యనా లేకపోతే యాక్సిడెంట్ అంటే అంతకు ముందు అయినా సరే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ముందే చెప్పారు, మాకు ఎవరి మీద ఎటువంటి అనుమానాలు లేవు, జస్ట్ పోస్ట్ మార్టం చేయండి అని చెప్పారు. పోస్ట్ మార్టం కూడా వద్దు, బాడీని ఇస్తే తీసుకెళ్తామన్నారు. పాస్ట్ అవ్వకుండా ఏ క్వాలిటీ ఉండదు. ఆ వ్యక్తికి ఉన్న ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే, నాకు తెలిసి మిగతా వాళ్ళ దగ్గర లేదా ఆ క్వాలిఫికేషన్, నా దగ్గర కూడా లేదు. ఆ క్వాలిఫికేషన్ ఏంటంటే, ఇంత గందరగోళానికి ఏకైక వ్యక్తి అభినయ్ దర్శన్ అనేటువంటి వ్యక్తి. వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో మరణించాడని రాస్తే దాన్ని చింపి ఇలా ఈ వ్యక్తి క్యాష్ చేసుకునే దానికోసం ఆ వ్యక్తి మరణాన్ని వాడుకుంటాడు. శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు అనే సామెత ఉంది. ఎగ్జాక్ట్గా అచ్చుగుద్దినట్టుగా సరిపోయే ఉదాహరణ అభినయ్ దర్శన్ అనే వ్యక్తి. అయితే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ప్రవీణ్ పగడాల గారికి ₹1 కోటి ఇన్సూరెన్స్ ఉందని, ఈ ఇన్సూరెన్స్ కూడా కొలాప్స్ అయిపోయింది బికాస్ ఆఫ్ ఆయన మందు అనేది తీసుకున్నాడు కదా, అందుకని అయ్యింది. ఇదంతా ఇంత అవ్వడానికి గల కారణం కూడా ఆ గుంట నక్కకు ఒకవేళ దేవుడు ఆలోచనిస్తే వీళ్ళని చూసి గూగుల్ పే ఫోన్ పే పెట్టి ఆయన పరువును బజారుకి వెళ్ళినటువంటి దరిద్రులు చూసి గాంధీ చుమ్ము తత్తు అని ఎప్పుడైతే ఆ వీడియో వచ్చిందో, ఆ ఏలూరులో ఆయన వైన్ షాప్ దగ్గర ఒకసారి నిలబడిపోయాను. కాలు చేతులు పనిచేయలే, లైట్గా వణుకు వచ్చింది, భయం వచ్చింది. ఏంటిది? మరి రాజమండ్రి, నువ్వు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్నప్పుడు ఒక 3 సార్లు మధ్యలో పడిపోయినప్పుడు రిటర్న్ ఎందుకు ఇంటికి వెళ్ళలేదు అంటే కారణం లైక్ వాళ్ళ వైఫ్ కి ఆయనకి గొడవలు అయి ఉంటాయి, వాళ్ళ గొడవల మూలంగానే డ్రింక్ చేసో లేకపోతే ఇదంతా జరుగుంటుంది, ఇంట్లో సమస్యల మూలంగానే ఇది జరిగింది అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఆవిడ ఆ పంటని తెలుగులో చెప్పాలి, ఆవిడకి తెలుగు రాదు, ఇంగ్లీష్లో చెప్పింది. ఈ పనికి మాలిన వాళ్ళకి ఇంగ్లీష్ రాలే, బెగ్గర్స్ కదా. ఇప్పటి వరకు స్పందించలేదు కానీ అంతా మౌనంగానే ఉంటున్నారు. చనిపోయిన రోజు మాట్లాడిన వ్యక్తి మధ్యలో పోలీసులకి వాళ్ళని నమ్ముతున్నాం మేము అని చెప్పి మాట్లాడారు. అవును, ప్రజెంట్ స్టేటస్ చెప్పంటారా? ప్రవీణ్ పగడాల గారే బ్రతికి వచ్చి కెమెరా నిలబడి నాకై నేను పడిపోయి చనిపోయాను అంటే నోరు మూసుకో అనే పరిస్థితి ఉంది ఇప్పుడు. ప్రవీణ్ అన్న మరణించినటువంటి నెక్స్ట్ డే హమారా ప్రసాద్ అనే వ్యక్తి ఒక పోస్ట్ పెట్టాడు. ఏంటంటే, అందరికీ నమస్కారం, నేను మీ లక్ష్మి. ప్రవీణ్ పగడాల గారి కేసులో చాలా అనుమానాలు వచ్చాయి. ఈవెన్ చాలా మంది దాన్ని యాక్సిడెంట్ అని, కొంతమంది కావాలనే హత్య చేశారు అని చెప్పి అనడం జరిగింది. బట్ మొత్తానికైతే పోలీసులు విచారణ జరిపి ఒక క్లారిటీ ఇచ్చారు. అయినా సరే దీని మీద చాలా అనుమానాలు చెలరేగుతున్నాయి. కాబట్టి ప్రస్తుతం నాతో పాటుగా జాన్ పాల్ గారు ఉన్నారు. ఆయన ప్రవీణ్ పగడాల గారికి మిత్రుడు అనమాట. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఆయన మాటలోనే ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం జాన్ పాల్ గారు. నమస్తే లక్ష్మి. సార్, ప్రవీణ్ పగడాల గారి కేసు ఏంటి? అది యాక్సిడెంటా? అంటే మీరు మీ ఛానల్లో చెప్పారు యాక్సిడెంట్ అని, అయినా సరే మీ మీద చాలా థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి అని తిడుతున్నారు అని కూడా మీరే మాట్లాడారు. అసలు ఏంటి పరిస్థితి ఏంటి? ఫస్ట్ లక్ష్మి, ప్రవీణ్ పగడాల గారి మిత్రుడు అని అన్నారు కదా. మిత్రుడు అంటే క్లారిటీ ఇవ్వాలి. నేను మిత్రుడు అంటే అంత క్లోజెస్ట్ పర్సన్ ఏం కాదు. 2-3 సార్లు మేము వ్యక్తిగతంగా కలుసుకున్నాం, ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళమి తప్ప అంత క్లోజ్ కాదు. అంటే నువ్వెప్పుడు ఫ్రెండ్వి అని ఎవరైనా అంటే నేను ముందు చెప్తున్నాను అంటే క్లాస్మేట్ లాగానే కదా. ఆయన పాస్టర్, నేను పాస్టర్ని. అలా ఏంటంటే వ్యక్తిగతంగా 2-3 సార్లు కలుసుకున్నటువంటి విషయం. ఆయనది కడప, నాది కడప, ఫోన్లో మాట్లాడుకుంటాం. ఆయన మరణించినటువంటి రోజు అంటే 9 గంటలకు ఆయన చనిపోయాడని తెలిసింది కదా. నాకు 12:25కి ఒక వ్యక్తి చెప్పాడు చనిపోయాడని. అదే రోజు ఉదయం 7:20కి నేను ఆ వ్యక్తికి కాల్ చేశాను. ఆ రోజు ఉదయం 7:20కి నేను కాల్ చేశాను. అయితే అందుబాటులో లేదని వచ్చింది. మీరు కాల్ చేశారు కానీ నేను కాల్ చేశాను, అందుబాటులో లేదని వచ్చింది. అంతకంటే ముందు మా ఇద్దరు ఫ్రెండ్ అయినటువంటి ఇంకో వ్యక్తితో మాట్లాడాను. సరే అన్నతోనే మాట్లాడే విషయాన్ని అంటే సరే నేనే మాట్లాడతాను కాల్ చేశాను. ఆయన ఫోన్ అందుబాటులో లేదు. అంటే ఏ విషయం గురించి మాట్లాడాలి? అంటే మామూలుగా బైబిల్ గురించి డిస్కషన్, చిన్న డిస్కషన్. అంటే స్నేహితుడు అంటే చెప్పాను, క్లారిటీ ఇచ్చాను. అంత క్లోజ్ ఏం కాదు కానీ తెలుసు. మీరు కాల్ చేసిన టైంకి ఆయన చనిపోయి ఉన్నారు. అదే విషయం. ఇకపోతే ప్రవీణ్ పగడాల గారిది హత్యనా లేకపోతే యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్, సెల్ఫ్ యాక్సిడెంట్.
ఆయనే ప్రమాదంలో మరణించాడు. ఉమ్, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. నాకైతే కనీసం ఒక్క అనుమానం కూడా యాక్సిడెంట్ కాదేమో అనేటువంటి అనుమానం కనీసం ఒక్కటి కూడా లేదు. ఉమ్, మొట్టమొదట సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది కదా, అవును. పోలీసు వాళ్ళు ప్రెస్ రిపోర్ట్ పెట్టి నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా ఇచ్చారు కదా, ఉమ్, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంతమంది ఇది హత్య అని అంటున్నారు కదా, ఎందుకు హత్య కాకూడదు అని కనీసం ఒక్క ప్రశ్న అయినా వస్తుందేమో అని చాలా ప్రయత్నం చేశాను నేను. ఉమ్, ఒక్క ప్రశ్న కూడా రావట్లేదు నాకు. ఉమ్, మరి వీళ్ళకి ఇన్ని అనుమానాలు ఎక్కడి నుంచి వస్తున్నా నాకు తెలియట్లేదు. అది 100% ప్రమాదం. ఆయనే ప్రమాదానికి గురయ్యాడు, సెల్ఫ్ యాక్సిడెంట్. ఉమ్. అది హత్య కాదు, అందులో ఏ కుట్ర కోణం లేదు. అంటే స్టార్టింగ్లోనే ఆయన బాడీని ఇంటికి తీసుకొచ్చినప్పుడు, చర్చికి తీసుకొచ్చినప్పుడు, అంతకు ముందు అయినా సరే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ముందే చెప్పారు, మాకు ఎవరి మీద ఎటువంటి అనుమానాలు లేవు, జస్ట్ పోస్ట్ మార్టం చేయండి అని చెప్పారు. పోస్ట్ మార్టం కూడా వద్దు, బాడీని ఇస్తే తీసుకెళ్తామన్నారు. ఉమ్, పోస్ట్ మార్టం చేయండి కదా, పోస్ట్ మార్టం లేకుండా బాడీని ఇమ్మని అడిగారు. మరి ఈ ఫ్యామిలీ వాళ్ళ తరపు నుంచి ఎటువంటి ఇన్స్ట్రక్షన్ లేకోకుండా ఇదంతా జరగడానికి కారణం ఎవరు? ఇదంతా జరగడానికి కారణం ఎవరు అంటే అభినయ్ దర్శన్ ఒక వ్యక్తి ఉన్నాడు. గతంలో ఆ వ్యక్తి సినిమా ఫీల్డ్లో ఉన్నాడు. ఇప్పుడు పాస్టర్ లాగా యాక్ట్ చేస్తున్నాడు. పాస్టర్ కాదు. పాస్టర్కు ఉండే ఏ క్వాలిటీ ఉండదు. ఆ వ్యక్తికి ఉన్న ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే, నాకు తెలిసి మిగతా వాళ్ళ దగ్గర లేదు ఆ క్వాలిఫికేషన్, నా దగ్గర కూడా లేదు. ఆ క్వాలిఫికేషన్ ఏంటంటే గట్టిగా కేకలేసి మాట్లాడడం, ఏ విషయం లేకపోయినా సరే దాన్ని విషయంగా మార్చడం, అసలు అక్కడ ఏమీ ఉండదు అక్కడ విషయాన్ని సృష్టించడం, గట్టిగా అరవడం, కేకలేయడం, అది తప్ప పాస్టర్కు ఉండే ఏ లక్షణం లేదు ఆ వ్యక్తికి. ఆ వ్యక్తి దీనికి కారణం, ఇంత గందరగోళానికి ఆ వ్యక్తి కారణం. చివరికి అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాస్తారు కదా, కంప్లైంట్ రాసేటప్పుడు ఉదాహరణకి తమ్ముడు రాస్తుంటే కనుక అన్న అని, లేకపోతే బామర్ రాస్తుంటే కనుక మా మామ బావ అని, ఉదాహరణకి బావ అనుకుందాం, మా బావ యాక్సిడెంట్లో మరణించాడు ప్రమాదవశాత్తు అని రాస్తే వెంటనే ఆ పేపర్ను లాగి దాన్ని చింపి పడేసి యాక్సిడెంట్ అని మీరెలా చెప్తారు, అనుమానాస్పద మృతి అని రాయండి అని చెప్పి బలవంతం చేసిన వ్యక్తి అభినయ్ గారు. ఇంత గందరగోళానికి ఏకైక వ్యక్తి అభినయ్ దర్శన్ అనేటువంటి వ్యక్తి. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో మరణించాడని రాస్తే దాన్ని చింపి బలవంతం చేసి, ఎందుకంటే ఎక్కువ మంది గుమికూడారు ప్రజలు, ఎమోషనల్గా పీక్స్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఆలోచించే శక్తి ఉండదు వాళ్ళకి. మనం ఎప్పుడైతే ఎమోషనల్ అవుతామో ఆలోచన పనిచేయదు, లాజిక్ పనిచేయదు, రీజన్ పనిచేయదు. అలా ఎమోషనల్గా ఉన్నారు కదా వీళ్ళు. కాబట్టి వీళ్ళందరూ ఎక్కడ తిరగబడతారన్న ఉద్దేశంతో బలవంతంగా అనుమానాస్పద మృతి అని వ్రాయించాల్సి వచ్చింది ఈ వ్యక్తి వాళ్ళు. ఆ వ్యక్తి ఇంత గందరగోళానికి కారణం, అది విషయం. సరే, ఆ రోజు అనుమానాస్పద మృతి అంటే అర్థం ఉంది. పోలీసులు ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత కూడా మరలా అదే మాట్లాడుతున్నావు అంటే నీ వ్యక్తిగత స్వార్థం ఉంది ఇందులో. ఏంటి స్వార్థం అంటారేమో, ఈ ప్రవీణ్ అన్న చనిపోయాడు కదా, ఈ సింపతిలో మొత్తం అందరూ ఓన్ చేసేసుకున్నారు ఆయన్ని, ప్రవీణ్ పగడాల గారిని. మరణించగానే సింపతి క్రియేట్ అవుతుంది, అలా ఓన్ చేసేసుకున్నారు అంతా. ఇప్పుడు ఏంటంటే ఆయనకు ఏదో న్యాయం చేస్తున్నామని 4 మాటలు మాట్లాడితే మనం దాన్ని క్యాష్ చేసుకోవచ్చు అనేటట్టుగా గూగుల్ పే, ఫోన్పే పెట్టుకొని వీళ్ళు ఎమోషనల్గా ఉన్నారు కదా, నేను పోరాడుతున్నాను, నేను అది చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను, కానీ సరే మనం అక్కడికి వెళ్ళలేకపోయాం, మనం ఆయన చూడలేకపోయాం, మనం ఏ విధంగా ఉపయోగపడలేకపోయాం, మన వ్యక్తి కదా మరణించింది, ఆయన పోరాడుతున్నాడు కదా, ఒక 1000 రూపాయలు వేద్దాం, 1000 రూపాయలు పెద్ద విషయం కాదు కదా, ఆయన పోరాడుతున్నాడు కదా, 1000 రూపాయలు 1000 మంది వేస్తే బాబా 1,00,000 అవుతుంది కదా అక్కడనే. మీకు 1000 రూపాయలు వేస్తే 1000 మంది వేస్తే ఎంత అవుతుంది? ఇలా ఏంటంటే ఎమోషనల్గా క్యాష్ చేసుకోవడం వాళ్ళని. నేను చెప్పింది 1000 మందినే, కానీ కొన్ని లక్షల మంది చూస్తున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. ఉదయం ఒక లైవ్ పెడతాడు, మధ్యాహ్నం ఒక లైవ్ పెడతాడు, రాత్రి ఒక లైవ్ పెడతాడు, నిద్ర అవుతే అర్ధరాత్రి కూడా పెడతాడు, ఇదే పని మీద ఉన్నాడు అనమాట. ఎంతమంది వేస్తున్నారు, ఎంత వేస్తున్నారు? తర్వాత ఆ వ్యక్తి ప్రవీణ్ అన్న మరణించక ముందు రోజు ఈ వ్యక్తి సబ్స్క్రైబర్లు బహుశా 17K or 20K
ఉమ్. ఈరోజు ఆ వ్యక్తి సబ్స్క్రైబర్లు 50+K. బా. ఏం కంటెంట్ ఇస్తే ఎంతమంది వస్తారు చెప్పండి. ఉమ్. జస్ట్ ఎమోషనల్గా ఇలా ఈ వ్యక్తి క్యాష్ చేసుకునే దానికోసం ఆ వ్యక్తి మరణాన్ని వాడుకుంటున్నాడు. శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు అనే సామెత ఉంది. ఎగ్జాక్ట్గా అచ్చుగుద్దినట్టుగా సరిపోయే ఉదాహరణ అభినయ్ దర్శన్ అనే వ్యక్తి. ఉమ్. కేవలం డబ్బు కోసం ఈ వ్యక్తే కాదు, ఇంకా కొంతమంది ఉన్నారు. గూగుల్ పే, ఫోన్పే పెట్టుకొని కెమెరాల ముందు అరిచరిచి ఆయన ప్రాణం ఎట్టు పోయింది, ఆ దేవుడు తీసుకున్నాడు, మనం ఏం చేయలేము దాన్ని. ఆయన చనిపోయాడు. ఆయన పరువును కూడా చంపేశారు, ఆయన క్యారెక్టర్ను చంపేశారు, ఆయన కుటుంబం తలెత్తుకోలేకుండా ముఖం చూపించుకోలేకుండా చేసి పడేశారు. అదే మాట్లాడి ప్రతి ఒక్కరికి తెలిసేటట్టుగా ఆయన వ్యక్తిగతమైన విషయాన్ని మొత్తం సమాజం మీద రుద్ది ఈరోజు బయట వాళ్ళు కూడా ఎగతాళి చేసేదానికి కారణమవుతున్నారు. ఇప్పటికీ వాళ్ళ కుటుంబం మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతుందంటే ఏం మాట్లాడాలో తెలియక అంత గందరగోళం చేసి పెట్టారు. అసలు ఆయన మరణిస్తే బాధ ఎవరికి? అక్కకి కదా, సతీమణికి బాధ ఉంటుంది. ఆవిడే వదిలిపెట్టేస్తే, ఎందుకని తెలుసు తనకి. తను 9 గంటలప్పుడు ఫోన్ చేశాడు నైట్, నేను విజయవాడ క్రాస్ అయ్యానని. ఆయన ఏ కండిషన్లో ఉన్నాడు, ఆయన ఎలా మాట్లాడుతున్నాడు భార్యకి తెలీదా? అంతే కదా. భర్తకు ఉన్నటువంటి పరిస్థితులు భార్యకి తెలీదా? తనే మౌనంగా ఉంది. తనేమడిగింది? పోస్ట్ మార్టం కూడా లేకుండా బాడీ నింబంది. అర్థం చేసుకోవాలి కదా, కనీస అవగాహన ఉన్న వ్యక్తి ఎవరైనా కామన్ సెన్స్ ఉంటే అర్థం చేసుకోవాలి కదా. సరే ఏ ఉద్దేశంతో ఉందో మొత్తానికి తను గౌరవించాలి కదా, అలా గౌరవించకుండా వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తి మా జీవితంలో మమ్మల్ని బ్రతకనివ్వండి, మీకేంట్రా పోగొట్టుకున్నది మా వ్యక్తిని కదా అంటే ఆ వ్యక్తిని కూడా కొట్టడానికి ఎగబడ్డారంట అక్కడ. ఆ మాటలో తీవ్రత అర్థమవుతుందా? మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకనివ్వండి అని అర్థం ఏమని? దీంట్లో జోక్యం కలుగు చేసుకోకండి అని. ఆయన ఎందుకు జోక్యం కలుగు చేసుకుంటున్నాం? నీ వ్యక్తిగత స్వార్థం ఏంటి? మూడవది, ఆ మీటింగ్లో ఆ ఫ్యూనరల్ సర్వీస్లో అక్క ఏమందంటే, వీఆర్ నాట్ హియర్ టు టేక్ రివెంజ్ అని అందామా. అంటే మేము ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవట్లేదు అంటే అర్థం ఏమని? మీరు దీన్ని వదిలిపెట్టండి అని. తర్వాత రిలీజియస్ హార్మోనీని కాపాడండి అంది. అంటే మతాల మధ్య సామరస్యతని కాపాడండి అంటే అర్థం ఏంటి? హిందువులు చంపారని వాళ్ళ మీదకి వెళ్ళొద్దు, ముస్లింలు చంపారని వాళ్ళ మీదకి వెళ్ళొద్దు, మీరు మర్యాదగా ఉండండి అని చెప్పింది. అర్థం చేసుకోవాలి కదా. ఇంకో విషయం ఏం చెప్పింది? ఫోకస్ ఆన్ యువర్ ఓన్ మినిస్ట్రీస్ అంది. మీ పరిచర్యలను మీరు చూసుకోండి అంది. అంటే అర్థం ఏమని? మీ పని మీరు చేసుకోండి, దీంట్లో దూరకండి అని. అయినా సరే మాట్లాడుతున్నామంటే నీకేదో ఇందులో స్వార్థం ఉంది. ఇప్పుడు నా కుటుంబ సభ్యుడు చనిపోయాడు, మీకెందుకు అంత ఇంట్రెస్ట్? నేనే దీన్ని వదిలిపెట్టండి, మీకెందుకు అంత ఇంట్రెస్ట్? కేవలం స్వార్థం కదా. ఎక్కువ మంది మాట్లాడట్లేదు దీని గురించి. ఒక 5-6 మంది, వాళ్ళు కూడా ఎవర్రా అంటే గూగుల్ పే, ఫోన్పే పెట్టుకున్నటువంటి దరిద్రులు. వీళ్ళు మొత్తం క్రైస్తవ సమాజాన్ని గొర్రెలను చేసి పడేశారు. ఇప్పుడు మీరు క్రిస్టియన్స్కి వెళ్ళి చెప్పండి, ఇప్పుడు నేనే ఉన్నాను కదా, ఒక విలన్ లెక్క తయారైపోయాను. ఈ ఇన్సిడెంట్ జరగకముందు పాస్టర్ జాన్పాల్ అంటే అద్భుతంగా వాక్యం చెప్తాడు, బైబిల్ చెప్తాడు అనేటువంటి అది ఇప్పుడు ఏమైంది తెలుసా? నన్ను ఎవరో డబ్బులతో కొన్నారంట, కాబట్టి నేను హత్యని యాక్సిడెంట్ అని మాట్లాడుతున్నానంట. అవును, అభినయ్ గారు ఆయనే అన్నాడు, మిమ్మల్ని డబ్బులతో కొన్నారు ఆయన ఎవరినో. మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తా లక్ష్మి. డబ్బుకు అమ్ముడు వ్యక్తి ఎలా ఉంటాడంటే, నేను కష్టాల్లో ఉన్నాను, నేను బ్రతకలేకున్నాను, నేను అక్కడ అలా చేస్తున్నాను, ఇక్కడ ఎలా చేస్తున్నాను, మీరు సహాయం చేయండి. ప్రత్యక్షంగా పరోక్షంగా డబ్బు గురించి మాట్లాడుతుంటాడు. డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తి వాడిని ఎలా గుర్తుపడతామంటే, వాడు ప్రత్యక్షంగా పరోక్షంగా డబ్బును గురించి మాట్లాడుతుంటాడు. సో వీడికి అవసరం ఉంది కాబట్టి వీడిని మనం కొనొచ్చు. ఒక ఫిగర్ దగ్గర పడకపోయినా ఇంకో అమౌంట్ దగ్గర పడతాడు కదా. నా మొత్తం ఛానల్ మీరు వెతకండి, డబ్బును గురించి ఒక్క ప్రస్తావన ఉండదు. ఎక్కువ మాట్లాడితే దశమ భాగం ఎందుకు అడుగుతున్నారా అని వాళ్ళను ఫుల్గా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుంటారు. నేను అవును, మీరే దశమ భాగాలు ఉంటాయి అంటే తీసుకునే వాళ్ళు అసలు పాస్టర్లు కాదు అని చెప్పి కదా ఒకవైపు ఉన్న వ్యక్తి మీరు అని మాట్లాడే వ్యక్తిని నేను. ఇప్పుడు నన్ను ఎవడు కొంటాడు? పోనీ ఇప్పుడు దీన్ని యాక్సిడెంట్ అని చెప్పడం ద్వారా ఎవరికి లాభం ఉంది ఇక్కడ? ఒకవేళ ఇది యాక్సిడెంట్ అని చెప్పడం ద్వారా ఎవరికైనా లాభం ఉంది అని అంటే కనుక ఫస్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులకు లాభం ఉంది. ఎందుకంటే వాళ్ళని అడిగింది పోస్ట్ మార్టం కూడా లేకుండా ఇవ్వండి అని.
ఎందుకంటే వాళ్ళే ఫస్ట్ రాసింది, ఇది ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో చనిపోయాడు అని రాసింది వాళ్ళే. నేను దాన్నే చెప్పాను. ఒకవేళ ఇది హత్య కాదు యాక్సిడెంట్ అంటే వాడు మోసగాడు అయితే ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ ఆ కేటగిరీ కిందకి వస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ అలా కాదు కదా. భర్తను పోగొట్టుకొని, నాన్నను పోగొట్టుకొని, తమ్ముడిని పోగొట్టుకొని, అన్నను పోగొట్టుకొని, బావను పోగొట్టుకొని, స్నేహితుని పోగొట్టుకొని వాళ్ళు ఏడుస్తూ ఉంటే అదే కదా నేను చెప్పింది ఇక్కడ. కామన్ సెన్స్ కదా ఇది. అసలు ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి ఎందుకు కేకలేస్తున్నారు? ఏంటి మీకు అసలు? ఎవరు పోగొట్టుకున్నారు? మీరెందుకు కేకలేస్తున్నారు? సరే, మాకు బాధ ఉంది, మాకు అభిమానం ఉంది, ఆయన మా పాస్టర్ ఏంటంటో చెప్పారనుకోండి, మంచిది. మరి డబ్బు ఎందుకు అడుగుతున్నారు? గూగుల్ పే, ఫోన్ పే ఎందుకు అడుగుతున్నారు? డబ్బు ఎందుకు అడుగుతున్నారు? అంటే ప్యూర్గా మీ వ్యక్తిగతంగా ఇక్కడ లాభం ఉంది, స్వార్థం ఉంది, అంతే. ఆయన చావునట్టు పెట్టుకొని మీరు బ్రతక నేర్చారు, ఆ శవం మీద పేలాలు ఏరుకుంటున్నారు, అంతే. క్యారెక్టర్లెస్ ఫెలోస్. ఒక వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి శత్రువైనా సరే అప్పుడు బ్రతుకున్నప్పుడు ఏదో మాట్లాడాడు కానీ చనిపోయినప్పుడు ఇప్పుడు మనం ఏం సాధించేది ఉంటుంది అనేటువంటి మానవత్వం చూపించాల్సిన స్థానంలో ఆ సావు ఎక్కడ పాత పడితే మాకు కాసులు రాలవని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అర్ధగంటకు ఒక వీడియో, గంటకు ఒక వీడియో. అసలు మానవత్వం ఉందా వీళ్ళకి? అసలు మనుషులేనా? మనస్సాక్షి అనేది ఉందా? ఆయన చావును ఆధారం చేసుకొని సంపాదిస్తున్నాం, ఎలా తినడానికి బుద్ధి పుడుతుంది? ఆయన కుటుంబం ఏం కావాలి, ఆయన బిడ్డలు ఏం కావాలి, ఆయన పరువు ఏం కావాలి? మనిషి అంటే పోయాడు, పరువు కూడా పోయిందే, పోగొట్టారే. ఈవెన్ ఆయనది కాకుండా మిగతా ఎవరైతే పాస్టర్లు ఉన్నారో వాళ్ళందరూ మిగతా పాస్టర్లందరినీ తిట్టేదానికి, యేసు ప్రభుని తిట్టేదానికి, క్రైస్తవాన్ని తిట్టేదానికి ఇంకా ఏం సాధిద్దామని రోడ్లు ఎక్కారు. ఇంకా ఏం అనుమానాలు ఉన్నాయి? ఒక్క అనుమానం, ఇప్పుడు మీరు 100 అనుమానాలు అడగండి, 100కి నివృత్తి చేస్తాను. నేనేం వెళ్ళి చూడలే, సీసీటీవీ ఫుటేజ్లు పోలీసులు ఏవైతే ఇచ్చారో దాన్ని క్లియర్గా చూసాను, అంతే, అయిపోయింది, క్లారిటీ వచ్చేసింది. మీకెందుకు పని చేయలే? ఆ స్పృహ పని చేసినా కావాలని రెచ్చగొట్టడం. భూత వైద్యుడు ఎలాగైతే భయపడే వాళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతుంటాడు, అలా వీళ్ళు ఈ క్రైస్తవ సమాజాన్ని భయపెట్టి, అమ్మో పాస్టర్లను చంపేస్తున్నారు, విశ్వాసం చంపేస్తున్నారు, అలా జరిపారు అని భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు రాబట్టి అలా బ్రతుకుతున్నారు వీళ్ళు. అంటే కొందరు వ్యక్తులు కూడా మధ్యలో వచ్చి థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి ఆయనకి అని, ఈ యాక్సిడెంట్ అయ్యే ముందు కూడా ఎవరికి ఫోన్ చేయలేదని, అంటే కొంతమంది వచ్చారు మధ్యలో, లేడీస్ కావచ్చు. అంటే వాళ్ళు రావడానికి వీళ్ళే తీసుకొచ్చారంటారా, లేకపోతే ఎందుకు వచ్చారు? నిజంగానే థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయా ఆయనకి? నిజంగానే థ్రెటనింగ్ కాల్స్ అని అంటారా? ఒక ఆడియో వినిపిస్తాను మీకు, జస్ట్ వినండి. అరే బాబు, నువ్వు మనిషివే కదరా, పశువురా, దున్నపోతురా నువ్వు. దున్నపోత మీద వర్షం కురిచేవాడు నువ్వు, దున్నపోతోడా. క్రైస్తవులు వ్యతిరేకంగా మాట్లాడుతావేంద్రా, దున్నపోతోడా. ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే, నన్ను నువ్వు మనిషివి కాదు, నువ్వు దున్నపోతు అంటూ తిడుతున్నాడు. అది నాకు ఫార్వర్డ్ చేయండి, చేస్తాను మీకు, తర్వాత వినిపించండి. ఇప్పుడు వచ్చే ముందు కూడా థ్రెటనింగ్ కాల్. ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను మాట్లాడి కట్ చేశానా? సరే అయితే ఉంటానని వాళ్ళ బూతులు వినలేక కట్ చేశాను. ఓకే, కనీసం ఒక 100 కాల్స్ వస్తాయి. మీకు వీలుంటే కనుక అయిపోయిన తర్వాత మీకు ఫార్వర్డ్ చేస్తాను, ఒక స్క్రీన్ షాట్ ఫార్వర్డ్ చేస్తాను. అది విజయవాడలో ఉంది. నిన్న విజయవాడలో మీటింగ్ నాది, యూత్ మీటింగ్లో నేను విజయవాడలో ఉన్నా. అక్కడి నుంచి ఇలా వచ్చాను మీ దగ్గరికి. నేను కార్ పార్క్ చేసి నేను మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్ అయిపోయి కార్ దగ్గరికి వస్తే ఆ వైపర్ ఉంటుంది చూసారా, వైపర్, ఆ వైపర్కి అద్దానికి మధ్యలో ఒక పేపర్ పెట్టెళ్ళారు. ఒక పేపర్, వైట్ పేపర్, దాని మీద ఇట్లు మీ శ్రేయోభిలాషి అని ఉంది. దాని మీద ఏం లేదు, పైన టెక్స్ట్ ఏం లేదు. పైన దాన్ని ఓపెన్ చేస్తే పెద్ద పేపర్ అది. ఆ పేపర్లో రాశారు ఏంటో తెలుసా, నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఎక్కడికి వస్తావు, నీ డీటెయిల్స్ అనేది మాకు తెలుసు, నీ అడ్రస్ తెలుసు, నీ అన్నీ తెలుసు మాకు. ఇంకొకసారి ఇలా మాట్లాడావనుకో జాగ్రత్త అని బెదిరించినటువంటిది. ఆ మీటింగ్ పెట్టినటువంటి వ్యక్తుల దగ్గర ఉంది అది. అన్న ఇవ్వండి అన్న అని, ఎందుకంటే రాశారు కదా, ఆ రైటింగ్ గుర్తుపట్టి ఎవరు రాశారు కనుక్కుందాం అన్నట్టుగా వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు అడుగుతాను, వాళ్ళు ఫోటో పెడతారు, అది మీకు ఫార్వర్డ్ చేస్తాను, మీరు డిస్ప్లే చేయండి. అంటే ప్రవీణ్ పగడాల ఇప్పటి నుంచి కాదు నాకు థ్రెటనింగ్ కాల్స్ అన్నవి. నేను ఎప్పుడైతే కౌంటర్ వీడియోలు చేయడం స్టార్ట్ చేశానో, బైబుల్ ఎలా ఉంది, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పాను, లేదా కరుణాకర్ సుగ్నా మీద కౌంటర్ వీడియోలు చేయడం స్టార్ట్ చేశాను, అప్పటి నుంచి ఇటు క్రైస్తవుల నుంచి కానీ ఇటు హైందవుల నుంచి కానీ ప్రతిరోజు నాకు థ్రెటనింగ్ కాల్ వస్తుంది.
ఒక్కోసారి అయితే మోకాళ్ళు చేతులు వణికిపోయేటివి. ఇంత దూరం వద్దు. ఇప్పుడు అభినయ్ దర్శన్ లైవ్ పెట్టాడు, ఇంత గంట ముందు లైవ్ పెట్టాడు. ఆ లైవ్లో ఏమన్నాడు తెలుసా? 1000 మంది పాస్టర్లు వేసుకొని నా ఇంటి మీద దాడి చేస్తాడంట. లైవ్ ఇప్పుడు ఉంది, తర్వాత మీరు చూడండి. తర్వాత మొన్న ఒక 1 వీక్ బ్యాక్ ఒక వీడియో పెట్టాను నా మీద. ఏమని పెట్టాడు? ఉంది అది ఇంకా. ఏంటి తెలుసా? 1000 మంది పాస్టర్లు వేసుకొని నా ఇంటి మీద దాడికి వస్తాడంట. కారణం మీరు వ్యతిరేకంగా నేను అది యాక్సిడెంట్ అని చెప్పానని. నేను దాన్ని యాక్సిడెంట్ అని చెప్పానా? దానివల్ల నష్టపోయేది ఎవరు? వీడే. ఎందుకని? వీడు హత్య అని బ్రతుకుతున్నాడు. దాన్ని యాక్సిడెంట్ అని చెప్పాను. ఇప్పుడు నాకు వీడికంటే థ్రెటనింగ్ ఎవరు ఉన్నారు? 1000 మంది పాస్టర్లు వేసుకొని ఇంటి మీదకి వచ్చి కాఫీ తాగెళ్తారా? చెప్పండి, కాఫీ తాగెళ్తారా? నీకేం అవసరం అసలు రావడానికి కదా. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇటు క్రైస్తవుల నుంచి నాకు థ్రెటనింగ్ ఉంది, హైందవుల నుంచి నాకు థ్రెటనింగ్. అందరూ హైందవులు కదా నేను మాట్లాడుతున్నది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కర్ణాటక సుఖ దగ్గరికి వెళ్తాను నేను, లక్ష్యం కలిసి భోజనం చేసి రాగలుగుతాను. స్నేహం ఉంది. ఏది? మనిషి పరంగా. కానీ సిద్ధాంతపరంగా ఎప్పటికీ ఊరుకోను, సిద్ధాంతపరంగా ఎప్పటికీ వదిలిపెట్టను. కానీ వ్యక్తిగతంగా స్నేహం ఉంది. అమరప్రసాద్ ఉన్నాడు, వ్యక్తిగతంగా మాట్లాడతాను, కానీ సిద్ధాంతపరంగా అసలు ఏమంటారు, వదిలిపెట్టేది లేదు. లలిత్ కుమార్ ఉన్నారు, వ్యక్తిగతంగా స్నేహంగా మాట్లాడతాను, కానీ సిద్ధాంతపరంగా లేదు. కానీ కొంతమంది హైందవ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే ఆలోచించరు ఏం మాట్లాడుతారు వ్యక్తులు, అలాంటి వాళ్ళ దగ్గర నాకు థ్రెటనింగ్ ఉంది. తర్వాత నా మీద కేసులు ఉన్నాయి. ఎవరు పెట్టారు? పాస్టర్లు పెట్టారు. మీ మీద? నా మీద కేసులు పాస్టర్లే పెట్టారు. పాస్టర్లు పెట్టారు. తెల్లవారుదాం 5 గంటలకు వచ్చి బెడ్ మీద నుంచి తీసుకొని వెళ్ళారు. 350 కిలోమీటర్లు, 3 కానిస్టేబుల్. కారణం ఏంటి? కారణం ఏంటి? బైబుల్ ఎలా ఉంది, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అన్నదానికి. దేవుని దయ వల్ల బయటకు వచ్చాను, దేవుని దయ వల్ల బయటకు వచ్చాను, లేకపోతే అది చాలా పెద్ద ప్లాన్ అది. తర్వాత ఇంకొక వ్యక్తి కేసు పెట్టాడు. 50 మంది వచ్చారు కొట్టడానికి పోలీస్ స్టేషన్లో. దొమ్మి కేసు అంటారు కదా, దొమ్మి కేసు కింద కొట్టడానికి. అయ్యో. అందులో ఒక కిక్ బాక్స్ అని తీసుకొచ్చుకున్నారు. కొడితే అంటే మెడ విరగాలంట. నాకు థ్రెటనింగ్ ఉంది. లేదు, దేవుని దయలో బయటకు వచ్చాను. థ్రెటనింగ్ అంటావా? నచ్చనోడు బెదిరిస్తాడు కానీ చంపడు, చంపేంత ఏం లేదు ఇక్కడ. అలాగైతే ఇప్పుడు రంగనాయకమ్మ అని ఒక ఉంది, రామాయణ విషవృక్షం అని రాసింది. ఆవిడకంటే పెద్ద పెద్ద మాట మాట్లాడా ప్రవీణ్ పగడాలకి ఏమైనా మీకు తెలుసా? రంగనాయకమ్మ అని ఒక ఆవిడ రామాయణ విషవృక్షం అని రాసింది. మొత్తం రామాయణాన్ని విషవృక్షం అని రాసింది, పుస్తకం అది. ఆవిడని చంపలేదు ఎవరు? చంపాలి కదా ఆవిడ్ని, చంపలేదే. ఆవిడనే చంపకపోతే ఒక ముక్క మాట్లాడి నేను ఎందుకు చంపుతారు? అంటే ఆయన ట్విట్టర్ ఖాతాలో కూడా ఈ విధంగా నాకు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, నాకు థ్రెటనింగ్ ఉందని సీరియస్గా చెప్పలే ఆయన, వెటకారంగా చెప్పాడు. మీరు ఇంకొకసారి చదవండి. నాకు థ్రెటనింగ్ ఉందని సీరియస్గా చెప్పలే ఆయన, వెటకారంగా చెప్పాడు. వెటకారంగా చెప్పాడంటే వీళ్ళు ఏం చేయరని అర్థం. ఒకవేళ ఏదైనా చేస్తారని సీరియస్గా ఆయన తీసుకొని ఉంటే కంప్లైంట్ ఇచ్చుండేవాడు, సింగిల్గా వెళ్ళడు. ఓకే, దానికి సంబంధించిన జాగ్రత్తలు ఉంటాయి. కానీ ఆయన అక్కడ ఆ రాత్రి మీరు చూడండి, అందులో ఆయన స్పందించిన విధానం ఏంటంటే వెటకారంగా, రెటోరిక్గా. అమ్మో నన్ను లక్ష్మి చంపేస్తుందంట అన్నాను అనుకోండి, యాజ్ ఇట్ ఈస్ మీరు ట్రాన్స్లేట్ చేస్తే చంపేస్తుంది ప్రాణభయం అని కాదు. నిజంగా అక్కడ నేను ఎలా అన్నాను? వెటకారంగా అన్నాను, నువ్వు నన్ను చంపేంత సినిమా లేదని. అర్థమవుతుందా? నన్ను చంపేస్తుందంట అన్నాను అనుకోండి వెటకారంగా, దాని అర్థం ఏంటంటే నీకు చంపే సీన్ లేదని. అది ప్రాణభయం అని కాదు, నువ్వు నన్ను ఏం చేసుకోలేవని సవాల్ అది. ఆయన ఆ పోస్ట్ చేసినటువంటి పోస్ట్ మీరు చూస్తే అందులో వ్యంగ్యంగా రాశాడు. తర్వాత టెక్స్ట్ కూడా ఉంది, ఆయన చాట్ చేసినటువంటి టెక్స్ట్ కూడా ఉంది, అందులో కూడా వ్యంగ్యంగా మాట్లాడాడు ఆయన. అంత వ్యంగ్యంగా మాట్లాడినప్పుడు అది ప్రాణభయం అని కాదు, నువ్వు నన్ను ఏమి చేయలేవు, నీ ఇష్టం వచ్చింది చేసుకో అని అర్థం. అంటే సార్ కొన్ని ఇన్సిడెంట్స్ ఆయన షర్ట్ మీద అంటే ఒక షూ అచ్చు ఉందని, కొట్టినట్టుగా ఏదో రాడ్ కి రక్తం అంటిందని, హెడ్ లైట్ పగిలిపోయింది అని, ఇది ముందుగానే పగిలిపోవడానికి గల కారణాలు ఏంటి అని చెప్పి చాలా మంది పాస్టర్లు రేస్ చేసిన క్వశ్చన్స్ ఇవి. ఓకే, ఒక్కొక్క దాన్ని చెప్తాను వినండి. ఆయన షర్ట్ మీద షూ ప్రింట్ ఉంది, బూట్ కాలు ముద్ర ఉంది, లేకపోతే కాలు ముద్ర ఉంది, ఏదో అన్నారు కదా. మీరు షూ వేసుకొని నీళ్ళలో అలా అద్ది షూని అలా స్టాంప్ వేయండి, ఆ షేప్ ఎలాగ ఉంటుందో ఆయన మీద ఉన్న మరక ఎలాగుందో రెండు కంపేర్ చేయండి. అది షూ మరక కాదు. అంటే షూ మరక ఎలాగుంటుందో తెలియనటువంటి వీళ్ళు రోడ్డు ఎక్కారు. ఎంత అమాయకులు చూడండి.
షూమర్ కూడా కాదు అది, షూమర్ కాదు అది. సరే షూమర్కే అనుకుందాం కాసేపు. చంపినోడిని కాలుతో దొక్కాల్సిన అవసరం ఏంది? చంపి పడేసారా అన్నారు మీరే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. చంపి పడేసాడు మళ్ళీ కాలుతో తనడం ఏంటి? అంటే ముందుగానే కాలుతో తన్నిన సిచ్యువేషన్స్ ఏమైనా కాలుతో అంతే పూర్తి ముద్ర. ఒక్కసారి ఏదన్నారా? ఒక్కటే ఎందుకు పడింది? ఒక్కసారి ఏదన్నారా? ఒక్క కాలుతో అన్నారా? అది కూడా పూర్తి కాలుతో తనలేదా? సగం మర్చిపడింది. ఆయన మీద బండి ఉన్నప్పుడు బండికునేటువంటి దుమ్ము కానీ పెట్రోల్ కానీ అది అంతసేపు పడుకున్నప్పుడు ఆ ముద్ర పడదా? ఇంకొకటి, ఆయన 3 సార్లు పడ్డాడని సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అవును, ఆయన హెల్మెట్కి మట్టి ఉంది, దుమ్ము ఉంది. అవును. 3 సార్లు పడినప్పుడు దుమ్ము పడదా? దుమ్ము అవదా? కనీస కామన్ సెన్స్ లేనటువంటి క్వశ్చన్ ఇది. ఆయన మీద అది ఉంది అంటే మరి పోలీసులు అది కనపడలేదా? ఉంటే చెప్పరా పోలీసులు? నాకు తెలియగలుగుతాను. నేషనల్ హైవే పక్కన ఎవడైనా మర్డర్ ప్లాన్ చేస్తాడా? ఎంత తెలివిలేనో తయారయ్యారంటే, ఇది బాధపడాలో తెలియదు, నవ్వాలో తెలియదు, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. ఎవరైనా చంపాలంటే నిర్మానుష్య ప్రదేశంలో ప్లాన్ చేస్తారు. సందులోనూ గొంతుల్లోనూ. ఏది ప్రొఫెషనల్ కిల్లర్సే. ప్రొఫెషనల్ కిల్లర్స్ కూడా నిర్మానుష్య ప్రదేశంలో ప్లాన్ చేస్తారు. పెట్రోల్ బంక్ ఆపోజిట్లో, సీసీ కెమెరా ఎదురుగా, నేషనల్ హైవే పక్కన ఎవడన్నా ప్లాన్ చేస్తాడా మర్డర్ని? ఒకళ్ళు రోడ్డు పక్కన చంపారనుకో, గంటకు ఒక వేగంలో వచ్చే చోట ఏమైనా చంపారంటే అర్థం ఉంది. కానీ సెకండ్ గ్యాప్ లేకుండా జుమ్ జుమ్ అని పోతూ ఉంటే నేషనల్ హైవే మీద అక్కడ ఎవరైనా చంపుతారా? ఇక్కడ ఏమంటారు, నేషనల్ హైవే, ఈ కింద బాడీ, ఇక్కడ చంపుతారు ఎవరైనా? మీకు మాట చెప్పమంటారా? చనిపోయేవాడి కంటే చంపేవాడికి భయం ఎక్కువ ఉంటుంది. ఎవరైనా చూస్తారేమో, కేసు అవుద్దేమో, జైలుకి. చనిపోయేవాడి కంటే చంపేవాడికి భయం ఎక్కువ ఉంటుంది. ఆవిడ ఏం చేస్తారు తెలుసా? మెడ నరకాలని వచ్చినవాడు కడుపు మీద నరికిపోతాడు, కంగారు, తలవగలగొట్టాలనుకుంటాడు, భుజం మీద కొడతాడు. వాడు పూర్తిగా చనిపోయాడు లేదో కూడా నిర్ధారణ చేసిన పరిస్థితి ఉంటుంది, ఏది నిర్మానుష్య ప్రదేశంలోనే. కానీ ఇక్కడ నేషనల్ హైవే పక్కన అసలు ఎలా వస్తుంది వీళ్ళకి ఐడియా? నాకు తెలియదు, ఈ ఆలోచన ఎలా వచ్చింది? అక్కడ ఎలా చంపుతారు? మర్డర్ ఎలా చేస్తారు? సరే మర్డర్ అనుకుందాం, కాసేపు ఆర్గ్యుమెంట్ కోసం అనుకుందాం, మర్డరే అని అనుకుందాం. మర్డరే అనుకుంటే మర్డర్ చేసేవాడు పెదాల మీద కొట్టి చంపింది నేను ఇప్పటివరకు ఎక్కడా చూడలే. మర్డర్ కేసు ఎంతోమందిని చంపింది నేను చూశాను, కానీ ఎన్నో సినిమాలు చూశాను, కానీ ఎన్నో స్టోరీస్ విన్నాను, కానీ ఇటు ముఖం మీద కొట్టి చంపుతారని నాకు ఎప్పుడు తెలియదు. ఎట్ట కొడతారు? విచక్షణ రహిత తలబగలు కొట్టడము, గొంతు నరకడము, కొయ్యడము, గొంతు నొలవడము, కడుపులో పొడవడము, లేకపోతే రాడ్లతో పగలు కొట్టడము, ఇలా నేను చూశాను తప్ప ఎక్కడ బాడీని టచ్ చేయకుండా ఓన్లీ పెదాల మీద కొట్టి చంపుతారనేది నాకు. అది కూడా హెల్మెట్ కూడా తీయకుండా కొట్టడం. చంపడానికి వచ్చిన కనీసం హెల్మెట్ కూడా తీయకుండా ఇక్కడ కొట్టి చంపుతారా? కొంచెమైనా కామన్ సెన్స్ అక్కర్లే. ఇకపోతే పక్కన రాడ్డుతో కొట్టింది ఉంది, చూసింది ఎవడో? చూసింది ఎవడో? రాడ్డుతో కొట్టారని ఎక్కడ రావాలి? పోస్ట్ మార్టంలో రావాలి. బాడీ మీద ఇంజురీస్ ఉన్నాయి. ఆ ఇంజురీస్ అన్నవి, గాయాలన్నవి బాడీ నేలకు రాక్కుంటూ వెళ్తే, ఆనుకుంటూ వెళ్ళినప్పుడు వచ్చినటువంటి గాయాలా, లేకపోతే బండి మీద పడితే వచ్చిన గాయాలా, లేకపోతే ఎవరైనా కొడితే వచ్చినటువంటి గాయాలా? ఇవి ఆ టైప్ ఆఫ్ వుడ్స్ అన్నవి ఎవరు చెప్పాలి? పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్ని చెప్పాలి. వీళ్ళకి ఎవరు చెప్పారు రాడ్తో కొడితే గాయం వచ్చిందని? చూసిన వాళ్ళు తక్కువ. దీన్ని ఏమంటారంటే ఒకరికొకరు చెప్పుకోవడం. అదే అంటారు కదా, రాజుగారు మాట్లాడుతుంటే చిన్న ఒక కరివేపాకు మొక్క ఒకటి నోట్లోంచి కింద పడిందంట. అప్పుడే ఫోన్ చేసి వచ్చాడు, కరివేపాకు మొక్క ఒకటి నోట్లోంచి కింద పడింది అంతే. మరుసటి రోజుకి టాక్ ఏంటి తెలుసా? రాజుగారి నోట్లోంచి కాకి ఈక వచ్చిందని. రాజుగారు కాకులను తింటున్నాడు, ఆయన మాట్లాడుతుంటే ఆయన నోట్లోంచి కాకి ఈక వచ్చింది బయటికి అని. ఇంతకు ఒరిజినల్గా ఏమొచ్చింది? కరివేపాకు మొక్క వచ్చింది. కానీ పబ్లిసిటీ ఏమైంది? కాకి ఈక వచ్చింది, ఆయన కాకులను తింటున్నాడు అని. ఇలా ఉంటుంది మౌత్ పబ్లిసిటీ అనేది. మీరు అనేది అంటే నాకు తట్టింది, కరివేపాకు బయటకు వచ్చిందంటే లోపల చెట్టు మొలిసిందేమో, అందుకే ఆకులు బయట కాదు. ఇలా ఏంటంటే ఇంత ఉంటుంది అక్కడ. నేను మీకు యాజ్ ఇట్ ఈజ్ అంతే చెప్పాను అనుకో, నాకు తృప్తి ఉండదు. నేను కొంచెం మసాలా యాడ్ చేసి చెప్తాను మీకు, ఇంకొంచెం మసాలా యాడ్ చేసి మీరు, ఇంకొంచెం మసాలా యాడ్ చేసి మొత్తానికి మొదటిది మిస్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళి స్పాట్లో చూసి అక్కడ రాడ్డుతో కొట్టినట్టు కానీ ఇవన్నీ చూసినోడు లేడు. ఒకరికొకరు చెప్పుకోవడం తప్ప
రాసుకోవడం తప్ప, అనుమానం పడడం తప్ప ఒరిజినల్ అక్కడ లేవు. అవును. ఇప్పుడు పోలీసులు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఎవరికి ఇస్తారు? ఫ్యామిలీ మెంబర్స్ కోర్టుకి సబ్మిట్ చేస్తారు. కేసు అయింది కాబట్టి. మళ్ళీ రీఓపెన్ చేస్తారనుకో కోర్టు, కేసు రీఓపెన్ చేశారనుకో, అప్పుడు ఎవరు ఉద్యోగాలు పోతాయి? పోలీసు ఉద్యోగాలు పోతాయి, డాక్టర్లు అందరూ ఉద్యోగాలు పోతాయి కదా. అవును. తర్వాత పోస్ట్ మార్టం ఎలా చేశారు? వీడియో తీస్తూ కెమెరా ఎదురుగా చేశారు. అవును. కెమెరా ఎదురుగా ఏం చేశారు? భవిష్యత్తులో ఎప్పుడు ఎవరైనా సరే మరలా బాడీని ఎలా ఉంది, బాడీ ఎక్కడెక్కడ ఏముందో మొత్తం చూడొచ్చు. అవును. ఇంత రిస్క్ డాక్టర్లు ఎందుకు చేస్తారు? ఇంత రిస్క్ పోలీసులు ఎందుకు చేస్తారు అదే కదా, మళ్ళీ రిటర్న్ అయ్యింది కదా. అంటే అదేదో వాళ్ళు నోటి మాట చెప్తే అనుమానించవచ్చు మనం. ఎవిడెన్స్తో ఇది కోర్టులో ఉంటుంది. ఇది ఈవెన్ చాలా సమయం తీసుకొని కూడా చాలా పర్యవేక్షణలో జరిగింది ఇదంతా. తీసారు. ఇప్పుడు కోర్టులో ఉంటుంది, అది ఈ రికార్డు ఉంటుంది. ఇప్పుడు మరలా మనం కేసు రీఓపెన్ చేస్తే మరలా వాళ్ళు చూస్తారు, అది కెమెరా పర్యవేక్షణలో ఉంది. అక్కడ అబద్ధం చెప్పడం ఎలా సాధ్యమవుతుంది? తర్వాత పోస్ట్ మార్టం ఎలా జరిగింది? అందులో క్రిస్టియన్స్ ఉన్నారు ఆ సభ్యుల్లో. అక్కడ నిలవబడినటువంటి పోస్ట్ మార్టం జరుగుతుంటే నిలవబడిన వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నారు. చూసిన వల్ల చేసిన వాళ్ళు క్రిస్టియన్ ఉన్నాడు, చూసిన వాళ్ళు కూడా క్రిస్టియన్స్ ఉన్నారు. ఎందుకంటే ఒక గుంపు వెళ్ళింది లోపలికి చూడడానికి. ఎందుకని? ఒకరిద్దరు సమక్షం చేస్తే మరలా ఇదేదో గోల్మాల్ జరిగింది అనకుండా ఉండడానికి వెళ్ళారు, బృందం వెళ్ళింది. అక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళ సమక్షంలో జరిగింది. ఆవిడ బయటకు వచ్చి ఎవరు చెప్పాలి? పోస్ట్ మార్టం దగ్గర ఉన్న వ్యక్తి బయటకు వచ్చి, నేను చూశాను, అమ్మ అక్కడ రాడ్డుతో కొట్టినట్టుంది, పొడిచినట్టుంది, అది ఉంది ఇది ఉందని వీళ్ళు చెప్పాలి. కానీ పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్ళిన ఎవరు కూడా మాట్లాడలేదు ఇప్పుడు దాకా. పోస్ట్ మార్టం బయట ఉన్న వాళ్ళు అరుస్తున్నారు. కాబట్టి అది హత్య అనడానికి నాకు కనీసం ఒక్క అనుమానం కూడా ఇప్పుడు దాకా రాలే. అంటే సార్ ఇంకొక డౌట్ ఏంటి అంటే, చాలా మంది పాస్టర్లు ఇప్పుడు అది హత్య అని చెప్పి మాట్లాడుతున్న సిచ్యువేషన్స్, వాళ్ళని మీరు గూగుల్ పే ఈ బెగ్గర్స్ అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. అయితే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ప్రవీణ్ పగడాల గారికి ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఉందని, ఈ ఇన్సూరెన్స్ కూడా కొలాప్స్ అయిపోయింది బికాస్ ఆఫ్ ఆయన మందు అనేది తీసుకున్నాడు కదా, అందుకని అయ్యింది. ఇదంతా ఇంత అవ్వడానికి గల కారణం కూడా ఈ మీరు ఇప్పుడు అంటున్న బెగ్గర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే కారణం. ఆన్లైన్ బెగ్గర్స్. నిజంగానే ఈ ఇన్సూరెన్స్ కొలాప్స్ అవ్వడానికి ప్రవీణ్ ఈ పాస్టర్సే కారణమా? నిజంగానే ఇన్సూరెన్స్ అనేది ఉందా? ఈ జంతువులకు మనం నైతికతను ఆపాదించం కాబట్టి. ఆ గుంట నక్కకు ఒకవేళ దేవుడు ఆలోచనిస్తే, వీళ్ళని చూసి గూగుల్ పే ఫోన్పే పెట్టి ఆయన పరువును బజారుకి వెళ్చినటువంటి దరిద్రులు చూసి గాండి చుమ్ము తత్తు అని, ఒరే మీర్రా గుంట నక్కలని. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి, ఆయన క్యారెక్టరు, ఆయన కుటుంబము, దీన్నంతటినీ బజార్కి ఇచ్చేశారు మీ పైసల కోసం, మీ చిల్లర కోసం అనుకుంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఇది ఎవరికి అర్థం కావట్లే, చెప్పిన అర్థం కావట్లే. ఇప్పుడు నన్ను వెళ్ళలాగా చూస్తున్నారు, నేను తప్పు చేసినట్టు చూస్తున్నారు. ఇప్పుడు నేను నన్ను అంటున్నారని బాధపడాలో తెలియట్లేదు. ఒరే ఆయన పరువును కూడా చంపేస్తున్నారా? ఆయన చనిపోతే దేవుడికి ఆయన సంబంధించింది, మనకు సంబంధం లేదు. అది దేవుడు ఆయనకు అంతవరకు ఆయుష్ ఇచ్చాడు, మొత్తానికి ఏం జరిగిందో వాళ్ళిద్దరి మధ్య అయిపోయింది అది. కానీ ఆయన పరువు ఒకటి ఉంటుంది కదా, ఆయన క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆయన కుటుంబం ఉంటుంది కదా. అదే కదా, అంటే కామన్గా వాళ్ళు బాడీని డైరెక్ట్గా తీసుకొని వెళ్ళిపోయి ఉంటే ఇదంతా అయ్యేది కాదు. అవును, ఆయన పలానా చోట్ల ఇట్లా డ్రైవింగ్ చేశారని, డ్రింక్ చేశారని అవి చూస్తూ ఉన్నప్పుడు ఎగతాళి చేస్తూ చాలామంది వెక్కిరిస్తూ ఉంటే దాన్ని ఎలా డిఫెండ్ చేసుకోవాలో తెలియక, ఎలా అంగీకరించాలో తెలియక ఫస్ట్ నేను స్టన్ అయిపోయాను. ఎప్పుడైతే ఆ వీడియో వచ్చిందో ఆ ఏలూరులో ఆయన వైన్ షాప్ దగ్గర ఒకసారి నిలబడిపోయాను. కాలు చేతులు పనిచేయలే, లైట్గా వణుకు వచ్చింది, భయం వచ్చింది. ఏంటిది ఇంక అప్పటికి ఫ్రెష్గా వచ్చింది, రిలీజ్ అయింది అంతే. వేరే ఒక సహోదరుడు పెట్టాడు, అన్న చూడండి ఇదని. ఇంకా అందరికి స్ప్రెడ్ కాలే. అది చూడగానే ఇప్పుడు ఏం చేయాలి, ఎలా దీన్ని డిఫెండ్ చేయాలి, ఎలా దీన్ని యాక్సెప్ట్ చేయాలి. అది నాకు తెలిసి నైట్ 8 గంటల ప్రాంతంలో చూసాను, నిద్రపోయింది. అసలు షాక్ అయ్యాను, వణుకు వచ్చింది, అసలు ఏం చేయాలో తెలియట్లేదు. నాకే అట్ట అనిపిస్తే మరి మిగతా వాళ్ళకి, మరి బయట వాళ్ళు ఎగతాళి చేసే వాళ్ళకి, ఈరోజు లాఫింగ్ స్టాక్ లాగా, అంటే ఒక కామెడీ పీస్ లాగా, అంటే అలా ఎగతాళి చేసేదానికి ఒక వస్తువులాగా మారిపోతే, స్నేహితుడు కదా, ఫ్రెండ్ కదా, తోటి పాస్టర్ కదా, వీటన్నిటికి మించి తోటి మనిషి కదా, ఆయన మరణానికి కూడా విలువ లేకుండా పోయింది, ఆయన మరణానికి కూడా గౌరవం లేకుండా పోయింది. ఈ వ్యక్తిగతంగా అలవాటు ఉండొచ్చేమో, నేను సమర్థించట్లే, ఆయన అలవాటు నేనేం చేయలేను కదా.
కానీ దాన్ని బట్టి ఈరోజు అంత వ్యక్తిత్వ హననం చేస్తూ ఉంటే దాన్ని ఎలా తీసుకోవాలి? ఇంత బాధ భరించలేక ఒరే ఇంకా గట్టిగా అరవకండ్రా, అరిచింది చాలు, తీసిన పరువు చాలు, ఇంకా అరిస్తే ఇంకేమైనా చూపెడితే వాటిని తట్టుకునే ధైర్యం లేదురా, వాటిని కవర్ చేసుకునే దానికి లేదురా, వాటిని బట్టి క్రైస్తవ్యాన్ని యేసుప్రభుని అంటే మనం తలెత్తుకొని ఎలా తిరుగుతామరా, ఇంకనైనా ఆపండ్రా అంటూ వీడియో చేస్తే ఇప్పుడు నన్ను విలన్ చేసి పడేశారు. అదే కదా, ఒక్క వీడియో బయటకు వచ్చింది ఇలా షాప్ లో మందు తీసుకుంటున్నారు అని. దానికి రిటర్న్ గా ఎలా కాపాడారు అంటే అంటే డూప్లికేట్ ని క్రియేట్ చేశారు, అనేటట్టుగా చెప్పారు. మరి డూప్లికేట్ అన్నప్పుడు ఇంకెన్ని ఉన్నాయి, ఇంకా ఫుటేజ్ నిరూపించడానికి పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చారు, ఇది డూప్ అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఇంకా ప్రూవ్ చేసుకోవాలి వాళ్ళు. ఇది డూప్ అనగానే వాళ్ళ మీద ప్రెజర్ పడుతుంది, ఇంకా ప్రూవ్ చేసుకోవాలి, ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? లేదు, హెల్మెట్ లేదు, ఆ షర్ట్ అది కాదు, కలర్ అది కాదు అనేటట్టుగా అన్నారు. ఇప్పుడు అంత మాస్క్ అన్నారు. ఈ గొల్లపూడి దగ్గర పెట్రోల్ పడుచుకునే దగ్గర ఫేస్ రివీల్ అయింది. అక్కడ ఇంకా ఆయన తూగుతూ ఆ గన్నును పట్టుకొని ఇలా ఊగుతూ ఉన్నప్పుడు చూస్తుంటే జాలి అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. అంగీకరించవచ్చు కదా, మౌనంగా ఉండొచ్చు కదా. నేను మిమ్మల్ని మౌనంగా ఉండమని చెప్పట్లే, కుటుంబం ఫస్ట్ రోజు నుంచి మౌనంగా ఉంది. మీకేంది మధ్యలో? మీరెవరు అసలు? కుటుంబం ఏం మౌనంగా ఉన్నప్పుడు మీరు ఎందుకు మౌనంగా లేరు? అలా అరిచి చివరికి ఆయన ఫేస్ రివీల్ చేసి ఆయన పడింది లేచింది. బయట వాళ్ళు అంటున్నారు చావును వెతుక్కుంటూ వెళ్ళాడని. వేరే వాళ్ళు కామెంట్ చేశారంట, వేరే బ్రదర్ చెప్పాడు, అయ్యా అందరినీ మరణం వెంటాడుతుంది కానీ మీ పాస్టర్ గారిని మరణం వెంటాడలేదు, ఈయన మరణాన్ని వెంటాడాడు అని. ఇది కొంచెం వ్యంగ్యంగా చెప్పాడు ఆయన. నేను అలా చెప్పకూడదు కాబట్టి కొంచెం గ్రాంధికంగా చెప్పాను. ఈయనే వెంటాడాడు దాన్ని అన్నప్పుడు ఎంత అవమానం అది. ఇలాంటి అవమానం ఇంకా జరగకుండా ఇంకా ఏదైనా బయటకు వస్తే మనం ఏం చేయాలి? ఆయన పరువు ఏం కావాలి అని ఆపండ్రా చాలు ఇంతటితో అని అంటే కూడా నన్ను విలన్ చేసి ఇంకా తవ్వేటట్టు చేస్తున్నారు. ఐజీ గారు ప్రెస్ రిపోర్ట్ పెట్టారు, విషయాలు చెప్పారు. ఇంకా ఇప్పుడైనా మర్యాదగా ఉంటే అయిపోతుంది. లేదు మేము మరలా కేసు రీఓపెన్ చేస్తాం, మా సిబిఐకి ఇవ్వాలి, మాకు ఇంకా ఆధారాలు కావాలంటే ఇంకేం బయటేస్తారు? మనకు తెలియంటి ఏమున్నాయో కదా. ఇప్పటి వరకు మనకు ఈ మందు అనేది తెలియదు, ఇది బయటకు వచ్చింది. ఇంకేదైనా బయట వేస్తే తట్టుకునే ధైర్యం నాకైతే లేదు. ఒక పాస్టర్గా, ఆయన స్నేహితుడిగా, ఆయన శ్రేయోభిలాషిగా, తోటి వ్యక్తిగా నాకైతే ధైర్యం లేదు. అందుకు నా బాధ. అందుకు ఇంత అవమానానికి నిలవబడి, ఇంత వ్యవస్థకు నిలవబడి ఎందుకు నేను చెప్తున్నానంటే కొంతమందికైనా సత్యం తెలిస్తే అరిచే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. నేను ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు ఒక 1000 కామెంట్స్ వస్తాయి, అందులో కనీసం 10 కామెంట్లు కూడా అన్న మీరు చెప్పింది కరెక్ట్ అని రాలే. మొన్న వీడియో పెట్టినప్పుడు 1000 కామెంట్స్ వస్తే అందులో 200 అన్న మీరు కరెక్ట్ చెప్తున్నారు అని వచ్చింది. మళ్ళీ నిన్న ఒక వీడియో పెడితే 1000 కామెంట్స్ వస్తే అందులో 500 కామెంట్లు అన్న మీరు చెప్తుంది కరెక్ట్ అని వచ్చింది. సాధించాను. రేపు ఒక వీడియో పెడతా, ఎల్లుండి ఒకటి పెడతా, మార్పు తీసుకొస్తా. ఈరోజు ఎమోషనల్గా ఉన్నారు కాబట్టి నేను అర్థం కావట్లేదు వాళ్ళకి. ఈ ఎమోషన్ అన్నది అలాగే క్యారీ ఫార్వర్డ్ కాదు, తగ్గుతుంది అది. అప్పుడు నిలవబడేది పాస్టర్ జాన్ పాల్ నిజాయితీపరుడుగా. జోకర్లు అవుతారు చూడండి వీళ్ళందరూ బఫూన్లు, జోకర్లు. సార్ అంటే నాకు అర్థం కాదు ఏంటంటే మీరు ఇంతగానో మాట్లాడుతున్నా, పోలీసులు విచారణ జరిపి ఇంత సమయం తీసుకొని ఇంతమంది పర్యవేక్షణలో జరిపినా కూడా స్టిల్ ప్రెస్ మీట్లు పెట్టి ఈ టైంలో ఏం జరిగింది, పలానా టైంలో ఏం జరిగింది అని చెప్పి ఎందుకు రివీల్ చేయట్లేదని ఇంకా ప్రెస్ మీట్లు పెట్టి అదే అంటున్నా, ఇంకా పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి హవా నడుస్తుంది. ఎందుకంటే ఎమోషనల్గా ఉండి ఆలోచించట్ల జనాలు, బాధలో ఉండిపోయారు. ఇంకా ఎమోషన్ అన్న తగ్గుతుంది. తగ్గేటప్పటికి వీళ్ళు జోకర్లు అవుతారు చూడండి. మీరు చూస్తూ ఉండండి, బఫూన్లు అవుతారు, జోకర్లు అవుతారు. ఏమీ లేదని ఇంత చేసి పరువు తీశారు కదా అని జోకర్లు అవుతారు. ఇప్పుడు 4 రూపాయలు సంపాదించుకుంటారు కదా, మంచిదే, సంపాదించుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే అది రక్తపు కూడు, అవి రక్తపు పైసలు, రక్తపు పైసలు. ఎందుకంటే ఒక వ్యక్తి మరణాన్ని ఆధారం చేసుకుని సంపాదించిన డబ్బు అది మంచిది కాదు, అది శాపం, అది గౌరవం కాదు. అది మనం అడుక్కు తిని సంపాదించుకున్నా పర్లేదు, కానీ శవం మీద సంపాదించుకోవడం, ఒక వ్యక్తి ప్రాణం మీద సంపాదించుకోవడం, ఒక కుటుంబం పరువు మీద సంపాదించుకోవడం, ఒక వ్యక్తి క్యారెక్టర్ని హననం చేసి సంపాదించడం అన్నది అది శాపగ్రస్తమైనటువంటి ధనం. అది ఇచ్చినోడు
తీసుకున్నాడు, ఇద్దరు అనుభవించాలి. జోకర్లు అవుతారు, చూస్తూ ఉండండి. టైం గడవాలంతే. టైం గడిచే కొద్దీ ఇప్పుడు ఎవరినైతే విలన్ అనుకున్నారో మనం నిలబడతాం చరిత్రలో. మొత్తం వ్యవస్థ అంతా ఒకవైపు వెళ్తున్నా సరే నిజం పక్షాన్ని నిలబడిన పాస్టర్ ఒకడు ఉన్నాడని. వీళ్ళందరూ ఏమవుతారు తెలుసా? జోకర్లు అవుతారు. చూడండి మీరు, ఆయన పరువును తీశారు కదరా అని. సరే, ఇంకో డౌట్ ఏంటంటే, నేను కొంతమందిని ఇంటర్వ్యూ చేశాను. సో వాళ్ళ సైడ్ ఉన్న విధం ఏంటి అంటే, మరి రాజమండ్రి, నువ్వు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్నప్పుడు ఒక 3 సార్లు మధ్యలో పడిపోయినప్పుడు రిటర్న్ ఎందుకు ఇంటికి వెళ్ళలేదు అంటే కారణం, లైక్ వాళ్ళ వైఫ్ కి ఆయనకి గొడవలు అయి ఉంటాయి. వాళ్ళ గొడవల మూలంగానే డ్రింక్ చేసో లేకపోతే ఇదంతా జరుగుంటుంది, ఇంట్లో సమస్యల మూలంగానే ఇది జరిగింది అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అంటే నాకు ఒక డౌట్ వచ్చింది, వీళ్ళు ఇంకా మాట్లాడుతుంటే ఇప్పటి వరకు ఈ బాడీ, ఈ పోస్ట్ మార్టం, ఇక్కడ జరిగిన సన్నివేశాలకు సంబంధించి మాత్రమే ఫుటేజ్ వచ్చింది. ఇది ఫ్యామిలీ వరకు వెళ్ళిందంటే ఇంకా ఘోరంగా ఉంటది అన్న. ఓకే, దీనికి నేను చెప్తాను, సమాధానం చెప్తాను. నేను కడప నుంచి బయలుదేరి వచ్చాను. డెడ్లీ యాక్సిడెంట్స్ నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఇంచులో పోయింది డెడ్లీ యాక్సిడెంట్స్. ఇలాంటి నాకు చాలా పోయాయి. నేను కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తుంటా కదా, కార్లో వెళ్తుంటా కదా, నైట్ టైం ఇలా కళ్ళు మూతలు పడి నడిపిన సందర్భాలు ఉన్నాయి. అలా కళ్ళు మూతలు పడుతుంటాయి, నేను స్టీరింగ్ తిప్పుతూనే ఉంటాను. తెలుసు నాకు, కానీ కొన్ని సందర్భాల్లో అవసరం పరిగెత్తాల్సి వస్తుంది, టైంతో పాటు పరిగెత్తాల్సి వస్తుంది. మొన్న విజయవాడలో మీటింగ్ ఉంది. ఉదయం 10 గంటలకు మీటింగ్, యూత్ మీటింగ్. నేను 7 గంటలకు లేచాను ఉదయాన్నే. నా దగ్గర నుంచి విజయవాడకి 8 గంటల జర్నీ. 8 గంటల జర్నీ. అయితే ఈ ప్రవీణ్ పగడాల గురించి నేను ఎప్పుడైతే మాట్లాడానో కొన్ని వందల ఫోన్స్ వస్తున్నాయి. ఈ మొబైల్ని సైలెంట్ పెట్టి పక్కన పెట్టేశారు, ఏ మొబైల్ ఎత్తలే. అయితే ఈ మీటింగ్ ఉండే విషయం మర్చిపోయాను నేను. వాళ్ళు అక్కడ బ్యానర్లు వేసుకున్నారు, మొత్తం అంతా రెడీ చేసేసుకున్నారు, అంతా హంగామా చేసేసుకున్నారు. వాళ్ళకి నేనేం చెప్పానంటే, ఆ రోజు ఒక్కసారి నేను డేట్ ఇచ్చాను కదా, నేను ఫోన్ ఎత్తకపోయినా సరే ఆ సమయానికి అక్కడ ఉంటాను నేను, నన్ను వదిలిపెట్టేసి పనులు చేసుకొని ఆ టైంకి అక్కడ ఉంటాను నేను అని చెప్పాను. నిజమే, అలా ఉంటాను నేను. అయితే మర్చిపోయాను, ఎందుకంటే ఈ ఫోన్లు హడావిడిలో మర్చిపోయాను దాన్ని. ఎందుకంటే ఈ టెన్షన్లో పడిపోయాను. ఆ రోజు 9 గంటల దాకా లైవ్ ఇచ్చాను నైట్. ఇంటికి వచ్చేవాడు 10 పైన అయిపోయింది, తిని పడుకునేప్పుడు 11 అయిపోయింది. సో 7కి లేచాను. లేచేటప్పటికి లేచి మొబైల్ తీసుకొని, అంటే ఏంటి పరిస్థితి అని వాళ్ళు చూస్తే ఇద్దరు లింక్ ఇచ్చారు, వీడియో లింక్ ఇచ్చారు నా స్నేహితులు. సరే లింక్ నొక్కి చూస్తున్నా, ఇంకా ప్రేయర్ కూడా చేసుకోలే, ఎందుకంటే ఈ హంగామాలు ఉన్నాయి కదా. అప్పుడు సడన్గా ఫోన్ వచ్చింది నా స్నేహితుడు, ఆయన ఫోన్ చేస్తే, ఏంటి ఈ టైంలో కాల్ చేస్తా అంటే, ఉదయం 7 గంటలకే. అన్న ఎక్కడున్నారు, మీటింగ్ రెడీ అవుతుంది, మీటింగ్ టైం అవుతుంది కదా. ఏం మీటింగ్ అన్న? అదేంటన్నా 10 గంటల మీటింగ్ ఉంది కదా విజయవాడలో అన్నాడు. అంతే ఉన్నత షివరింగ్ వచ్చింది. 7 గంటల నుంచి 10 గంటలు, 3 గంటల్లో నేను అలా వెళ్ళి అసలు బ్రష్ కూడా వేయలేదు, అప్పుడే లేచాను అంతే. ఇక వాళ్ళు ఫోన్ చేశారు, బ్రదర్ మనస్ఫూర్తిగా క్షమించండి, ఐఎమ్ సారీ, మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ ఉంటాను, నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి, మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ ఉంటాను అని అన్నా. మొత్తానికి చాలా డిస్కషన్ జరిగింది. అంతే, జస్ట్ ప్యాంట్ వేసుకున్నాను, అమౌంట్ ఉందో కూడా తెలియదు, ఎక్కాను. ఇక ఫోన్లు వస్తూ ఉంటే కారులో మాట్లాడుతాను, ఎందుకంటే టైం నాకు ఇంపార్టెంట్. ఇక్కడ 7 గంటలకు కారు ఎక్కాను, ఎగ్జాక్ట్ 7 గంటలకు కారు ఎక్కాను. విజయవాడ వెళ్ళేటప్పటికి 1 అయింది. 8, 9, 10, 11, 12, 1, 6 గంటలు. 8 గంటలు వెళ్ళాల్సింది 6 గంటలు వెళ్ళాను. రోడ్లు పరమ దారుణంగా ఉన్నాయి. నేను కింద వెళ్ళలే, పైన వెళ్ళాను, హెలికాప్టర్ వెళ్ళినట్టుగా ఆ రేంజ్లో నడిపాను. ఒకటే మనసులో, ఎందుకంటే ఇక్కడ నా మీద డిపెండ్ అయింది. ఇప్పుడు ఎన్ని మిస్ అయ్యింటాయి నాకు యాక్సిడెంట్లో. సో ఇన్ని మిస్ అయినా సరే, అరే ఒక యాక్సిడెంట్ మిస్ అయింది, ఈరోజు బాగోలేదు, వెనక్కి వెళ్దామని నాకు అనిపించదు. ఓకే, ఏదో ఏమైనా పట్టుకున్నాలే, వెళ్తానులే అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఒకవేళ నిజంగా నాకు ఏదైనా ప్రమాదం జరుగుతుందని నాకు అనిపిస్తే ఖచ్చితంగా వెనక్కి వచ్చేస్తాను. ఆ రోజు కూడా ఆయనకి అనిపించలే. ఇకపోతే ఏంటంటే, ఈ సవేరా లిక్కర్ మార్ట్లో తీసుకున్నట్టుగా CCTV ఫుటేజ్ వచ్చింది కదా, అంటే LB నగర్లో తీసుకున్నాడు ఆయన. మామూలుగా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు అనాలిసిస్ పని చేయదు. అందుకే ఇప్పుడు ఒక వ్యక్తి తాగాడు అనుకో, వాడిని కొట్టావు అనుకో, వాడికి దెబ్బలు తగలవు, అంత ఆనవు, ఎందుకంటే తగిలిన నొప్పి ఉండదు కదా. అదే నొప్పి లేనప్పుడు కొట్టామనుకో కొంచెం నొప్పి ఉంటుంది. కానీ తాగినోడు ఏంటంటే వాడు ఎక్కడ కొడుతున్నాడో ఏం తెలియదు. ఇక్కడ నేను మాట్లాడుతున్నది సవేరా
లిక్కర్ మార్ట్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు రిలీజ్ చేశారు కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని చెప్తాను నేను. ఓకే, మరలా నువ్వెలా డిసైడ్ చేస్తామంటారు మన వాళ్ళు, అందుకని చెప్తున్నాను. సో దాని ప్రకారంగా ఏంటంటే ఆయన పడింది కేసర్లో, అంటే అక్కడి నుంచి చాలా దూరం. సో ఏంటి, ఆల్కహాల్ ఏం చేస్తా అంటే అనాలసిస్ని పని చేయనివ్వదు. నెక్స్ట్ పడినా సరే శరీరాన్ని మొద్దుబారేటట్టు చేస్తుంది. తర్వాత ఏంటంటే మీరు కనుక ఆల్కహాల్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఒక కానిస్టేబుల్ రాగానే మనం ఇలా చేతులు కట్టుకుంటాం, అయ్యో ఏమన్నా కొడతాడేమో తిడతాడేమో, ఎందుకంటే పోలీసు అనగానే ఆటోమేటిక్ భయం వస్తుంది. కానీ మీరు ఆల్కహాల్ తీసుకున్నారు అనుకోండి, ఏంట్రని ఇది అంటాం, ఎవరు తెలియదు సిచ్యువేషన్, ఏంట్రని ఇది అంటాం. ఎందుకని, అది అలా మాట్లాడిస్తుంది. సో ఆయన పడినప్పుడు శరీరాన్ని చురుగుదనం ఆ దెబ్బ తెలిసే అవకాశం లేదు, అకార్డింగ్ టు సవేరా లిక్కర్ మార్ట్ ఫుటేజ్ మాట్లాడుతున్నది. నంబర్ 2, ఎందుకంటే ప్రతిదీ చాలా సూక్ష్మం మాట్లాడేది, ఎందుకంటే ఎవడి మనోభావాలు దెబ్బతింటాయి నాకు తెలియదు, ఏం మాట్లాడినా మనోభావాలు దెబ్బతింటున్నాయి, చాలా డెలికేట్గా ఉన్నాయి. ఒక నిజాన్ని కూడా భయపడుతూ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నిజం చెప్పేది నేను ఒక్కడనే, అయినా సరే నేనే భయపడాల్సి వస్తుంది. అబద్ధం చెప్పేళ్ళతో ధైర్యంగా తిరుగుతున్నారు కాలు రెగరేసి, నిజం చెప్పేనే మాత్రం భయపడాల్సి వస్తుంది. అందుకని మాటికి సీసీటీవీ ఫుటేజ్ ప్రకారంగా చెప్పాల్సి వస్తుంది నాకు లేకపోయినా సరే. ఓకే, 2 అనాలిసిస్ అనేది పనిచేయదు. 3 ప్రయాణం వెళ్ళే వ్యక్తి ఏదైనా జరిగితే మరలా బ్యాక్ వస్తా అని అటు అనుకోడు, ఇక్కడ ఏదో జరిగింది నెక్స్ట్ జరుగుతుందని ఊహించడు, ఊహిస్తే వచ్చేస్తాడు. ఇది. ఇక 4వది ఏంటంటే ఫ్యామిలీలో ఏమైనా గొడవలు ఉన్నాయా అని అన్నారు కదా, ఫ్యామిలీ గొడవకి ఈయన యాక్సిడెంట్కి సంబంధం లేదు. బండి కింద వేసుకొని పడేదానికి ఈ ఫ్యామిలీలో గొడవకి సంబంధం లేదు. అది బుర్ర తక్కువ వాళ్ళు లేవదీసేటువంటి ప్రశ్న ఈరోజు అంటున్నారు. అంటే ఆవిడ్ని కూడా బయటికి తీసుకురావడానికి మన వాళ్ళు ముచ్చట. ఈయన తెచ్చాం సక్సెస్ఫుల్గా, ఆయన క్యారెక్టర్ అంతా బజార్కి తెచ్చాం, ఇంకా కడుపు మంట చల్లారలే. ఇప్పుడు ఆవిడని కూడా తెద్దాం బయటికి, ఇంట్లో గొడవలు ఉన్నాయని కోణాలు లేవదిద్దాం, ఇప్పుడు ఆవిడ కూడా బయటకు వస్తుంది కదా. అంటే ఇప్పటి వరకు స్పందించలేదు, కానీ అంతా మౌనంగానే ఉంటున్నారు. చనిపోయిన రోజు మాట్లాడిన వ్యక్తి మధ్యలో పోలీసులకి వాళ్ళని నమ్ముతున్నాం మేము అని చెప్పి మాట్లాడారు. సో దాని తర్వాత మీరు ఆపండి అని కానీ అంతా వచ్చింది కదా, క్లియర్ వచ్చింది, కానీ ఏం మాట్లాడారు. ఆవిడ ఆపండని చెప్పింది, ఆవిడ ఆపండని చెప్పింది. అయితే ఈ ప్రశ్నిస్తున్నటువంటి దరిద్రులకి ఇంగ్లీష్ వచ్చి చావదు. మీకు అర్థమవుతుందా? ఆవిడ ఆపండని తెలుగులో చెప్పాలి, ఆవిడకి తెలుగు రాదు, ఇంగ్లీష్లో చెప్పింది. ఈ పనికి మాలిన వాళ్ళకి ఇంగ్లీష్ రాలే, బెగ్గర్స్ కదా, ఇంగ్లీష్ రాదు వీళ్ళకి. ఆవిడ ఏం చెప్పింది, ఫస్ట్ డే చెప్పింది, ఐఎమ్ నాట్ హియర్ టు టేక్ రివెంజ్ అనంది. అంటే అర్థం ఏమని, నేను ప్రతీకారం తీర్చుకోవడానికి, మేము ప్రతీకారం తీర్చుకునేదానికి లేము ఇక్కడ అంటే అర్థం ఏమని, వదిలేయండి ఇంతటితో, ఒరే దరిద్రులరా మీ పని చేసుకొని చావండి, కేకలేకండి, రెచ్చగొట్టకండి, ఎవ్వరి పాత్ర లేదు ఇక్కడ, ఒకవేళ ఎవరైనా పాత్ర ఉన్నా సరే మేము క్షమిస్తాం, మీకేంట్రా అని అంది. అయితే అది ఇంగ్లీష్లో చెప్పింది, ఈ దరిద్రులకి ఇంగ్లీష్ రాదు. నంబర్ 2, ప్రవీణ్ పగడాల అని ఆయన హీ ఫర్గివ్స్ ఎవ్రీబడి అని చెప్పింది ఇంగ్లీష్లో. అంటే ఆయన మై హస్బెండ్ ప్రవీణ్ పగడాల ఫర్గివ్స్ ఎవ్రీబడి, ఆయన కూడా క్షమాపణ లక్ష్యం కలిగిన వాడే, నేనే కాదు, కాబట్టి ఆయన రెస్పెక్ట్ ఇస్తున్నారంటే మీరు మర్యాదగా మీ పని చేసుకుంటారా అని. అర్థమైంది వాళ్ళకి? అర్థం కాలే. మళ్ళీ ఏం చెప్పింది ఆవిడ, ప్లీజ్ ప్లీజ్ షో క్రైస్ట్ లవ్ అని చెప్పింది. క్రీస్తు ప్రేమను చూపించండి అని. క్రీస్తు ఏం చెప్పాడు, ఒక చెంప కొడితే రెండో చెంప చూపించండి అని చెప్పాడు. ఇంత స్పష్టంగా చెప్తే ఆవిడ స్పందించలేదంటారేంటి? తర్వాత సెకండ్ ప్రెస్ మీట్లో ఏం చెప్పింది, ఏమంటారు, రిలీజియస్ హార్మోనీని కాపాడండి, మెయింటైన్ రిలీజియస్ హార్మోనీ అని చెప్పింది ఆవిడ. అంటే మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టేటట్టు మాట్లాడకండి అని చెప్పింది. అంటే అర్థం ఏమని, హైందవ జోలికి వెళ్ళకండి, ముస్లిం జోలికి వెళ్ళకండి అని చెప్పింది. తర్వాత ఏం చెప్పింది ఆవిడ, ఫోకస్ ఆన్ యువర్ ఓన్ మినిస్ట్రీస్ అని చెప్పింది. అంటే మీ పనులు చేసుకోండి అని చెప్పింది. స్పందించలేదంటారేంటి? వీళ్ళకు ఇంగ్లీష్ రాకపోతే ఆవిడేం చేస్తుంది? చదువుకొని వచ్చి ఉంటే, ఈ బెగ్గర్స్ అందరు చదువుకొని వచ్చి ఉంటే ఆవిడ ఇంగ్లీష్లో మాట్లాడింది అర్థమై ఉండేది. ఆవిడ కెమెరా ముందుకు వచ్చి, లేదు మా భర్త యాక్సిడెంట్లో మరణించాడు అని అందనుకోండి, ఈ బెగ్గర్స్ ఏం చేస్తారు తెలుసా, డబ్బులు ఇచ్చారని నిన్ను కూడా కొనేశారు, నువ్వు కూడా అమ్ముడు. అయ్యో ఇప్పుడు గుర్తొచ్చింది, స్క్రీన్ షాట్ తీసి పెట్టాను, మీకు పంపిస్తాను, మీరు డిస్ప్లే చేయండి, ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను. ఓకే, స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. దాని కింద వచ్చిందంటే ఇది, ఈ అభినయ దర్శన్ ఈ బెగ్గర్ ఉన్నాడే, ఈ బెగ్గర్ వీడియో చేస్తే ఈ బెగ్గర్ వీడియో కింద వచ్చింది కామెంట్ అది. ఓకే, ఇది చూసి ఎంత కుమిలిపోయానంటే నేను,
ఒకసారి అంటే నేను చదివితే బాగోదు, అంటే నేనేదో ఉన్నట్లది, మీరు చదవండి. ఈ పైన ఈ బెగ్గరు ఇదిగో స్క్రీన్ షాట్ తీశాను. ఈ కామెంట్ చూడండి, ఆవిడ పరువును ఎంత తీసి రాశారు. అంటే వీడు చదవడానికి వీలైందేనా? చదవడానికి వీలైంది. అంటే ఆవిడని తిడుతూ రాశారు. అంటే ఆయన చనిపోయిన దానికి ఆవిడ సంతోషిస్తున్నట్టుగా రాశారు. ఆవిడ చదవండి గట్టిగా. విజయ అనే ఐడి నుంచి వచ్చింది. అమ్మ మహాతల్లి జెసికా గారు, ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? తల్లి, నీ భర్తని యాక్సిడెంట్లో చనిపోయాడు అంటే మీరు నెమ్మదిగా ఉన్నా మేమంతా బాధపడకపోదుము. కానీ నీ భర్తని తాగుబోతూ తాగి సచ్చాడు అంటుంటే నువ్వెలా నిద్రపోతున్నావు అమ్మా? అంటే నువ్వు కూడా ఒప్పుకున్నట్టేగా నీ భర్త తాగుబోతు అని. నా భర్త తాగుబోతు కాదు అని నిరూపించలేవా? నువ్వు తలుచుకుంటే ఆయనకు న్యాయం జరుగుతుంది తల్లి. నోరు విప్పి మాట్లాడు. అమ్మ దయచేసి ప్రవీణ్ గారు ఎవరో తెలియకపోయినా మాకే రక్తం మరుగుతుంది. ఆయన తాగి చనిపోయాడు అంటే నీకు చీమ కుట్టినట్టు కూడా లేదా తల్లి? స్పందించమ్మా దయచేసి. ఇది ఒక్క కామెంట్, ఇది మీకు షేర్ చేస్తాను, స్క్రీన్ షాట్ చేస్తాను, మీరు పెట్టండి. ఇది ఒక్కటే, ఇలాంటివన్నీ దాని కింద ఉన్నాయి. ఇది చూసి ఎంత బాధపడ్డాను తెలుసా? అరే భర్తను పోగొట్టుకొని ఆవిడ ఎంత కుమిలిపోతుంటుంది. ఆవిడ ఏం చేశారు, వీడి మాటలేని, వీడి నెరేషన్ని. ఆయన అసలు తాగే అలవాటు లేదు ఆయనకి, తాగుబోతు కాదు. ఈయన అంటే రెచ్చగొట్టాడు జనాల్ని. కుటుంబ సభ్యులు స్పందించట్లే, కుటుంబ సభ్యులు చేవ చచ్చిపోయారు, కుటుంబ సభ్యులు ఎందుకు ముందుకు రావట్లేదు, నేను ఒక్కనే పోరాటం చేస్తున్నా, ఎందుకని అమౌంట్ అంతా నాకే పంపించండి అని. అలా ఏంటంటే వీడు చేసిన నెరేషన్కి, వీడు ఇచ్చిన బిల్డప్కి చివరికి భార్యను కూడా అనుమానించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ చెప్పంటారా? ప్రవీణ్ పగడాల గారే బ్రతికి వచ్చి కెమెరా నిలబడి నాకై నేను పడిపోయి చనిపోయాను అంటే నోరు మూసుకో అనే పరిస్థితి ఉంది ఇప్పుడు. నీకు పైన ఎవరిచ్చారు? పైన ఎవరు ఇచ్చారు నీకు? అసలు హిందువులకు అమ్ముడు పోయాను, అసలు బ్రతికున్నప్పుడు బాగున్నావు, చనిపోయిన తర్వాత నీకు మెదడు పనిచేయాలి సరిగా, నువ్వు నోరు మూసుకొని నేను కొట్టి చంపారా అనే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. ఆయన వచ్చి చెప్పినా సరే, ఆవిడ భార్య చెప్తే భార్యని తిడుతున్నారు. ఇప్పుడు ఇంకో మాట చెప్తాను, కుటుంబంలో ఏమైనా గొడవలు ఉన్నాయంటే ఏ కుటుంబంలో గొడవలు లేవు చెప్పండి. ఏ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు లేవు చెప్పండి. మనస్పర్ధలు ఉంటే వీడు చచ్చిపోవాలని భార్య కోరుకుంటుందా? అయ్యో ఎందుకు కోరుకుంటుంది? కోరుకోదు కదా. మనస్పర్ధలు ఉంటాయి, ఈ రోజు మాట్లాడుకో, రేపు మాట్లాడుకో, ఎల్లుండి మాట్లాడుకుంటారు కదా. అంటే ఆవిడను కూడా బయటకు తీసుకురావాలి, ఆవిడ పరువు కూడా తీసేయాలి. వీళ్ళ కుటుంబంలో గొడవలు ఉన్నాయంటే, కుటుంబంలో గొడవకి యాక్సిడెంట్కి సంబంధం ఏంటి? ఇప్పుడు నేను కారులో వస్తున్నాను, కుటుంబంలో గొడవలు అని అనుకుందాం, నా కారు తగిలింది ఇంకో దానికి, లేదా ఇంకోటి వచ్చి నాకు తగిలింది, కాలు ఇరిగిపోయింది, దీనికి కుటుంబానికి సంబంధం ఏంటి? నాకు తిరగడతాను లేదు. హ్యాండిల్స్ పట్టుకోండి, కుటుంబమా? ఈ వ్యక్తి కదా. కాబట్టి ఇంతవరకు ఆయన్ను త్రాగుడుబోతుగా క్యారెక్టర్ తీసేశారు. ఇప్పుడు ఆవిడని కూడా బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ కుటుంబంలో గొడవలు ఉన్నాయేమో ఆ కోణంలో బయట పెట్టండి. ఐజీ చెప్పాడు, రాత్రి 9 గంటలకి ఆయన భార్యకి ఫోన్ చేసి నేను విజయవాడ క్రాస్ అయ్యానని చెప్పాడు అని అంటే, ఆ కాల్ రికార్డింగ్ ఏమన్నా సార్ అని అడుగుతున్నారు. భర్త భార్యతో మాట్లాడిన కాల్ రికార్డింగ్ వీళ్ళకి ఎందుకు? అయినా వాళ్ళెందుకు కాల్ రికార్డింగ్ చేసుకుంటారండి? పోలీస్ దగ్గర ఉంటుంది అనుకో, అది ట్రాక్ చేయొచ్చు కదా. కానీ భర్త భార్యతో మాట్లాడి, భార్య భర్తతో మాట్లాడేవాడు కాల్ రికార్డింగ్ మీకెందుకు? అంతే కదా కదా. నేనేమన్నానంటే వీళ్ళ స్వార్థాల కోసం, వీళ్ళ అత్యుత్సాహం కోసం, అంతే కదా. పక్కింట్లో ఏదైనా జరుగుతుంటే మహా ఆనందంగా ఉంటుంది కదా తొంగి చూడడానికి. అలా పక్కవారి జీవితంలో ఏం జరుగుతుందో తొంగి చూడాలనే లక్ష్యం, కుసంస్కారం కలిగినటువంటి దరిద్రులందరూ కలిసి ఆయన్ని, ఆయన కుటుంబ పరువుని అంతటినీ బజార్కి లాగేశారు. సరే, ఇంకోటి ఏంటి అంటే యేసుక్రీస్తు గురించి కావచ్చు, యేసుప్రభు గురించి ప్రవక్తగా ఆగకూడదు అనేది ఒక నియమం. కానీ ఇప్పుడు ప్రవీణ్ గారు తాగారు అంటే పాస్టర్లు అందరూ కూడా తాగుతారా, ఇది మీ సంస్కారమా అని చెప్పి నిందించే వాళ్ళు ఉన్నారు. అంటే అంటే ఆయన తాగడానికి గల కారణం ఏంటి అంటే ఆయన వ్యక్తిగతం అని చెప్పుండొచ్చు. కానీ ఈ నియమం అనేది తప్పారు కదా, ఎట్లా ఏమంటారు? ఓకే, మంచి ప్రశ్న అమ్మా. బైబిల్లో మద్యంతో మత్తులై ఉండకండి అని బైబిల్లో రాయబడింది. అంటే మత్తు పుట్టించేది ఇది కూడా క్రైస్తవుడు తీసుకోకూడదు అని బైబిల్లో రాయబడింది. ఇది ఆజ్ఞ. అయితే ఆజ్ఞలు అన్నీ అందరూ పాటిస్తున్నారా అన్నది ప్రశ్న. అందరూ తాగుతున్నారని నేను చెప్పట్లే, అందరూ తిరుగుతున్నారని నేను చెప్పట్లే, అందరూ చెడ్డోళ్ళు ఉన్నారని చెప్పట్లే, కానీ అందరూ మంచోళ్ళు ఉన్నారని కూడా నేను చెప్పట్లే.
మీకు అర్థమైందా? అందరూ తాగుతున్నారని నేను చెప్పట్లేదు, అలాగని అందరూ తాగకుండా ఉన్నారని కూడా నేను చెప్పట్లేదు. బైబిల్లో కమాండ్ ఇవ్వబడింది, ఆజ్ఞ ఇవ్వబడింది. ఇప్పుడు 120 స్పీడ్తోనే వెళ్ళాలి ఈ లైన్లో అని రాశారు ORRలో, అవుటర్ రింగ్ రోడ్లో. ఇటు 80 పోవాలి, ఇటు 60 పోవాలి రాశారు. అందరు 120 పోతున్నారా? పోవట్లేదు, అవసరాన్ని బట్టి. అందరూ 80 పోతున్నారా? పోవట్లేదు. రాశారు అక్కడ. ఆ 120 పోతే మంచిది, ఫైన్ పడదు. ఇప్పుడు మొన్న ఆపారు నన్ను, నెహ్రూ జూలాజికల్ పార్క్ దగ్గర ఆపారు నన్ను, కొడితే 3000 బిల్లు పడింది. ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్లో 4 సార్లు క్రాస్ అయ్యావు, కట్ అన్నాడు. అదే నేను 120 చూసి మరేదా బ్రేక్ వేసి ఉంటే 4000 సేవ్ అయ్యండి కదా. ఇప్పుడు ఏమైంది, నేను దాన్ని చూసి కూడా వెళ్ళాను, ఫైన్ పడింది. బైబిల్లో రాశాడు దేవుడు వద్దు ఇది చేయకూడదని, కానీ అందరూ అలాగే ఉన్నారా కదా. కాబట్టి ఒకరేదో చేశారని మిగతా వాళ్ళు అలాగే ఉంటారన్నది తప్పు. లేదా మిగతా వాళ్ళంతా మర్యాదగానే ఉన్నారు అని అందరినీ మంచి వాళ్ళుగా ఒక కేటగిరీలో వేయడం కూడా తప్పు. అక్కడ రాశాడు దేవుడు ఏం చెప్పాలో చెప్పాడు. అయితే నేను పాటించవచ్చు, ఇంకొకరు పాటించలేకపోవచ్చు. ఓకే, సాధారణమైన అది వారి వ్యక్తిగతమైన వైఫల్యం. వ్యక్తిగతమైన వైఫల్యం. ఎవడో ఒక సైన్స్ టీచర్ ఒక అమ్మాయిని ర్యాగింగ్ చేశాడు, ఇక్కడికి వచ్చి నా కాలర్ పట్టుకుంటే ఎలా, నువ్వు కూడా సైన్స్ టీచర్ అని. ఒక వ్యవస్థకి ఆపాదించకూడదు, అది వ్యక్తిగతమైన వైఫల్యం. అక్కడ బైబిల్లో ఉంది, కానీ ఆయన అతిక్రమించాడు, అది ఆయనకు సంబంధించింది. తప్పే కదా. తప్పే, తప్పు కాదని చెప్పట్లేదు, తప్పే. నేను చేసిన తప్పే, మీరు చేసిన తప్పే, ఎవరు చేసినా తప్పే. మీరు తాగుతారా? ఏంటమ్మా మీరు తాగుతారా? ఇప్పుడు మీరు వాటర్ మెలన్ జ్యూస్ తెప్పిస్తాను, ఖచ్చితంగా తాగుతాను. మందు తాగుతారా అంటే ఇక్కడ నేను తాగుతాను అంటే మీరు నమ్మకండి, నేను తాగను అంటే మీరు నమ్మకండి. ఎందుకంటే ఆన్సర్ అన్నది నా మీద ఆధారపడి ఉంటుంది, మీరు దాన్ని వెరిఫై చేసుకోలేరు. అర్థమవుతుందా? తాగడం ఏంటి, అసలు నేను ఎలా కనపడతాను మీకు అనొచ్చు నేను, లేదా నేను తాగుతాను అనొచ్చు, మీరు వెరిఫై చేసుకోలేరు. అది నా పర్సనల్ లైఫ్లో ఉంటుంది. సో మీరు ఇప్పుడు డైరెక్ట్గా బ్లంట్గా ఒక ప్రశ్న అడిగారు, మీరు తాగుతారా అని, దాన్ని నేను సమాధానం చెప్పను. ఎందుకు చెప్పను అంటే, నేను తాగనన్నా అనుకో అంటే ఆయన నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు, ఆయన నువ్వు జడ్జ్ చేస్తున్నావు. లేదు, ఇప్పుడు మీరు ప్రవక్తగా బోధగా ఉన్నప్పుడు నేను పాస్టర్ని, నేను తాగకూడదు, నాకు తాగుడు అలవాటు లేదు, నాకు అంతకు ముందు లేదు, అంటే అంత తాగుడుపోతే కాదు, అంత ముందు కూడా కాదు, ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా కాకూడదనే అనుకుంటున్నా. ఓకే, కాకూడదని అనుకుంటున్నా, ఇది నా ఆలోచన. అయితే ఒకానొక రోజు నేను ఒక లిక్కర్ షాప్లో మందు తాగుతున్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్ వస్తే క్షణం ఆలోచించకుండా నమ్మేసేయండి. ఒకానొక రోజు పాస్టర్ జాన్ పాల్ మందు తాగుతున్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్లో పోలీసులు చూపించారనుకోండి, బయట వాళ్ళు కాదు, పోలీసులు చూపించారనుకోండి, ఇదిగో పాస్టర్ జాన్ పాల్ తాగుతున్నాడు చూడండి అన్నారనుకోండి, క్షణం ఆలోచించకుండా నమ్మేసేయండి, అంతే. అంతే కదా, మిమ్మల్ని నమ్మేందుకు నేను ఎందుకు రెడీగా ఉంటాను. నేను అదే చెప్తున్నా. ఈ మధ్య ఇదే చెప్పడం స్టార్ట్ చేశాను. వరే నాయన, మనిషిని ఎప్పుడు కూడా మితిమీరిన అభిమానం చూపించకండి. కెమెరా తర్వాత నేను ఎక్కడికి వెళ్తానో మీకు తెలియదు, మీకేమన్నా తెలుసా? ఐడియా ఉందా? లేదు. ఐడియా లేదు కదా. లేదు. అదే కదా, ఇప్పుడు మీరు ఒకవేళ నేను తాగుతారా అని మిమ్మల్ని క్వశ్చన్ వేసినా, నేను తాగను, నేను తాగను, ఆ వాసనే తెలియదు, అసలు మందు అంటే ఏంటి అనొచ్చు. నేను నా చేతిలో ఉంది, కానీ నేను అన్నాను. ఎందుకు ఆ స్లాట్ వదిలిపెట్టారంటే మీకు అంటే చెప్పచ్చు, నేను పాస్ నేను నన్ను ఎలా ఎందుకు అలా అంటామంటే, మరి ఆయన్ని కూడా మేము అలాగే అనుకున్నాం కదా అంటారు కొంతమంది. నేను పాస్ని ఎలా తాగుతాను అన్నాను అనుకోండి, మరి ఆయన కూడా అలాగే అనుకున్నాం అంటాడు. సో అందుకని నేనేమంటున్నానంటే, ఒకరోజు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లో పాస్టర్ జాన్ పాల్ తాగాడు అని వస్తే కనుక క్షణం ఆలోచించకుండా నమ్మేసేయండి. ఇండైరెక్ట్గా ప్రవీణ్ పగడాల్ గారు ఉన్నారు కదా, అది నమ్మాల్సిన సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి. అమ్మ, సీసీటీవీ ఫుటేజ్లో కనపడితే నమ్మకపోతే మూర్ఖులు అని పిలుస్తారు. సీసీటీవీ ఫుటేజ్ లేకుండా గాల్లో చెప్పాడు అనుకో, అప్పుడు అనుమానం అనేదానికి ఛాన్స్ ఉంటుంది. సీసీటీవీ ఫుటేజ్లో పోలీసులు రిలీజ్ చేస్తే, పోలీసులకి 2 కొమ్ములు రాలేదమ్మా, వాళ్ళ మీద కూడా అధికారులు ఉంటారు, ప్రతి ఒక్కరికి భయమే. ఈయన కాపాడేదానికి వాళ్ళు ఎందుకు అంత సాహసం చేస్తాను నాకు తెలుగుతాను, అసలు ఈయన ఎందుకు కాపాడాలి వాళ్ళు కదా. కాబట్టి ఏంటంటే, ఆధారం దొరికినప్పుడు నమ్మండి. నేనేమంతా ఏమంటారు ఈ మధ్య సొంతపోసనేం కాదు, ఓకేనా, సాంప్రదాయం ఆ టైప్ కాదు. మనిషి బలహీనుడు,
మీకు మాట చెప్తాను. తిరుపతిలో ఒక ఆవిడని చంపేసి కాల్చి పడేశాడు ఒక ఆయన. ఉమ్. పెట్రోల్ పోసి కాల్ చేశాడు. మొత్తం కాలిపోయింది. ఎలా బయటకు వచ్చిందంటే బూడిద. ఆవిడ పళ్ళ సెట్ ఉంటుంది కదా, ఉమ్. ఆ పళ్ళ సెట్ ఒకటి కాలిపోకుండా మిగిలిపోయింది. దాని మీద సీరియల్ నెంబర్ పట్టుకొని ఆ సీరియల్ నెంబర్ ఎదుర్కొంటూ పోతే మొత్తానికి ఆవిడ బయటకు వచ్చింది. ఈయన ఏం చెప్పాడు, కరోనాలో చనిపోయింది, వాళ్ళే పాతి పెట్టేశారని చెప్పేశాడు అందరికీ. ఉమ్. అప్పుడు క్వారంటైన్ టైం కదా, ఎవరు చచ్చిపోతున్నా ఎవరు బతుకున్నా ఎవరు తెలియదు. క్వారంటైన్ తీసుకెళ్ళడం, చనిపోతే అక్కడ సామూహికంగా కాల్ చేయడమో పూడ్చిపెట్టడం జరుగుతుంది. అలా పోయిందని చెప్పాడు. అందరు నమ్మేశారు. ఎప్పుడైతే ఈ బూడిదలోంచి ఆ పలసెట్ బయటకు వచ్చిందో అప్పుడు తీస్తే ఈయన భార్య. అప్పుడేంటి ఇలా ఉందని ఈయన వ్యక్తిని ఎంక్వైరీ చేస్తే ఈ వ్యక్తి ఎవరో తెలుసా, స్త్రీల హక్కుల కోసం పోరాడేటువంటి నాయకుడు ఈయన. అయ్యో, భార్యని చంపుకున్నాడు. భార్యను చంపి సూట్ కేసులో పెట్టి తీసుకుని వెళ్ళి కాల్చి వచ్చాడు. నేను ఏమంటున్నానంటే ఆ వ్యక్తి ఉండేటువంటి పొజిషన్కి, ఆ వ్యక్తి క్యారెక్టర్కి అలాగే ఉంటుందని నమ్మకండి. స్త్రీల హక్కుల కోసం పోరాడుతూ ఉండొచ్చు, కానీ బ్యాక్గ్రౌండ్లో భార్యను చంపి కాల్చి బూడి చేయొచ్చు. అంతెందుకు మా ఏరియాలో అనుకుంటా ఓం శాంతి ఓం అనే ఒక సంస్థ ఉంది. ఆ ఓం శాంతి ఓం హెడ్ ఆయన, ఓకే, ఆయన పేరు ఏదో ఉంది మర్చిపోయాను, మా ఏరియాలో జరిగింది అది. ఆయన కోడల్ని, ముగ్గురు మనవల్ని, మనవరాల్ని, ముగ్గురిని చంపాడు. చంపేశాడు. కానీ ఏంటి, ఓం శాంతి ఓం అంటే చాలా శాంతి కాముకుడు కదా, దాని హెడ్ ఆయన. ఓకే. ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఆయన. ఎలా చంపాడు తెలుసా, అటువైపు కోడలు, ఇటు తర్వాత పిల్లలు, ఒకే తాడు, కిటికీకి తాడు కట్టాడు, కోడలుగా బిగించాడు, తర్వాత వీళ్ళు బిగించారు, ఆ చివరిలో ఒక్కడే పట్టుకొని లాగాడు. ఒకేసారి నలుగురు చచ్చిపోయారు. వాళ్ళు ఏంటి మతిస్థిమితం లేదా? బాగా కొట్టాడు, ఓకే, కొట్టి ఇలా చంపాడు. ఒక శాంతిని ప్రబోధించే వ్యక్తి ఇంత కిరాతకంగా చంపగలడని ఎవడైనా గెస్ చేయగలడా? చేయలేము. అది బయటకు వచ్చిన తర్వాత షాక్ అయ్యారంతా, ఏంటి ఈ వ్యక్తి ఇలా చంపాడా అని అందరూ నోరెళ్ళ పెట్టుకున్నారు. మన నమ్మకం వేరు, వ్యక్తిగతం వేరు. సో అనుమానంగానే చూడండి మనిషిని, అనుమానంగానే చూడండి మనిషిని. నేను మొన్న ప్రసంగం చేశాను విజయవాడలో. ఏం చెప్పానంటే, పాస్టర్ జాన్పాల్ అనే వ్యక్తి పరలోకంలో కనిపించేంత వరకు అనుమానంగానే చూడండి అని చెప్పాను. నేను దేవుని దగ్గర మీకు కనిపించేంత వరకు చనిపోయి అక్కడ నమ్మండి 100% నన్ను, అంతవరకు నన్ను అనుమానంగానే చూడండి, నన్ను ఏం అభిమానించనక్కర్లేదు అని చెప్పారు. ఓపెన్ స్టేట్మెంట్. ఎందుకంటే దీన్ని చూసి నాకు భయం అనిపించింది, ప్రవీణ్ అన్నను చూసి భయం అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఆయన్ను బట్టి క్రైస్తవాన్ని అంతటిని అనుమానిస్తున్నారు, ఇప్పుడు ఆయన్ను బట్టి యేసుప్రభుని అంటున్నారు, ఇప్పుడు ఆయన్ను బట్టి పాస్టర్లందరూ అనుమానిస్తున్నారు. అందుకని ఒకవేళ నేను చనిపోయిన రోజు అలాంటి ఛాన్స్ వద్దు. ఈ వ్యక్తి ముందుగానే చెప్పాడు అంటే నేను అలా ఉన్నానని చెప్పట్లేదు. దయచేసి నేనేదో సొద్దుపూస లెక్క బిల్డప్ ఇచ్చి ఒకరోజు నన్ను బట్టి నా దేవుడు కానీ, నన్ను బట్టి నా సమాజం కానీ అవమానించబడకూడదు. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందా అపార్థమైందా? అర్థమైంది. అర్థమైంది కదా. నేను నా మీద పెట్టుకొని చెప్తున్నా, ఎందుకంటే ఇంకొకరి మీద పెట్టి చెప్పాను మరలా మనోభావాలు హట్ అవుతాయి. ఆయన గురించి నువ్వెవరా చెప్పడానికి, నువ్వెవరని లేస్తారు కాబట్టి నా మీదనే పెట్టుకొని చెప్తున్నా. పాస్టర్ జాన్పాల్ అనే వ్యక్తి పరలోకంలో కనిపించేంత వరకు పాస్టర్ జాన్పాల్ని అనుమానంగానే చూడండి. లేదన్నా అభిమానిస్తా అంటే ఓకే, 50% అభిమానిస్తా, 50% అనుమానంగానే చూడండి. నేనే సర్టిఫికేట్ ఇస్తున్నాను, మీకేంటి? లేదు 90% అభిమానించినా 10% అనుమానంగానే చూడండి. ఎందుకంటే నేను దేవదూతనేం కాదు, నేను దేవదూతను కాదు, నేను మనిషిని. ఈరోజు మంచిగానే ఉన్నా, మర్యాదగానే ఉన్నా, రేపు నాకు ఎలాంటి పరిస్థితి వస్తుందో నాకు తెలియదు. ఇదంతా ఏంటి, ఓకే మనం పాపం చేస్తాను చెప్పట్లేదు, మనిషి బలహీనుడు అనే దానికి చెప్తున్నా. మనిషి బలహీనుడు, తాను తీసుకున్న తీర్మానం మీద చివరిదాకా కట్టుబడతాడో లేదో తెలియనటువంటి అవకాశం ఉంది. కాబట్టి అంత గుడ్డిగా నమ్మకండి, అనుమానంగా చూడండి. నాకు నేనుగా ఇచ్చిన లైసెన్స్ మీకు. సరే, ఇప్పుడు అంటే మీకు వచ్చే థ్రెటనింగ్ కాల్స్ కావచ్చు, లేదా మీరు యూట్యూబ్లో పెట్టే వీడియోల కింద వ్యతిరేకంగా కామెంట్ చేసే వాళ్ళు కావచ్చు. అండ్ ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి గురించి ఇంకా ప్రెస్ మీట్లు పెట్టే వాళ్ళు ఉన్నారు, ఇంకా అది అంటే హత్య చేశారు అని చెప్పి ఆరోపించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నాను, మీరు క్రైస్తవులైతే బైబిల్లో చెప్పబడిన మాట, నీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు, ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని చెప్పాడు. యేసుప్రభు చెప్పాడు. మీ మనస్సాక్షికి అది యాక్సిడెంట్ అని తెలిసినా కూడా ఎందుకని హత్యగా చిత్రీకరిస్తున్నారు? ఇక్కడ ఇంకో మాట మీకు ఆలోచింపజేసే మాట చెప్తాను. ఫస్ట్ డే డే 1 ఒక 10 మంది కనీసం పాస్టర్లు, పెద్ద పాస్టర్లు, 10 మంది పెద్ద పాస్టర్లు కనీసం ఇది హత్య, ఇది హత్య, ఇది హత్య అన్నారు.
ఈరోజు ఇద్దరికి వచ్చారు, ఇద్దరు కాదు, ఒక్కరికో ఇద్దరికో వచ్చారు వాళ్ళు. మిగిలిన 8 మంది ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఎందుకు హత్య అనట్లేదు? అది కావాలి సమాధానం. ఎందుకంటే నోటీసులు ఇచ్చి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని అడిగారు. సగం మంది ఫిల్టర్ అయ్యారు. ఇంక సగం మంది పోస్ట్ మార్టం రిపోర్టు ఏంటో తెలిసింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏంటో తెలిసింది. సగం మంది ఫిల్టర్ అయ్యారు. ఇంకా సగం మంది ఏంటంటే అక్కడ జరిగినటువంటి సన్నివేశం, ఆ బాడీని చూసిన వెంటనే అందరితో పాటు అరిచారు, కానీ ఏమైనా వ్యతిరేకత వస్తుందని తర్వాత మనస్సాక్షి చేత గద్దించబడ్డారు. లేదు లేదు ఇది హత్య కాదు అని. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు? అది హత్యో కాదో తెలియనప్పుడే హత్యాని అన్నటువంటి మీరు, అనుమానం అన్నటువంటి మీరు, ఇప్పుడు హత్య కాదు యాక్సిడెంట్ అని తెలిసినప్పుడు అది యాక్సిడెంట్ అని సమాజాన్ని సమాధానపరచాల్సినటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, నైతిక బాధ్యత మీ మీద లేదా? ఒకవేళ మీలో ఎవరైనా కనీసం ఇద్దరు కనుక ఇది యాక్సిడెంట్ లాగా ఉంది అని ఉంటే కనుక ఇంత అల్లరి వచ్చిండేది కాదు. 17K సబ్స్క్రైబర్లు పెట్టుకున్నటువంటి చోటా బచ్చా అభినయ దర్శన కేకలేస్తేనే ఇంతమంది గందరగోళం అయితే, లక్షల మంది సబ్స్క్రైబర్లు పెట్టుకున్న మీరు ఇది యాక్సిడెంట్ లాగా ఉంది అంటే ఎంత కామ్ అయి ఉండేది క్రైస్తవ సమాజం? పాయింట్ అర్థమైందా? 17,000 మంది సబ్స్క్రైబర్లు పెట్టుకున్నటువంటి ఈ అడుక్కు తినే అభినయ దర్శనం రెచ్చగొడితేనే ఇంత క్రైస్తవ సమాజం గందరగోళానికి గురైపోతే, చివరికి జెసికా అక్కడ కూడా బూతులు మాట్లాడే స్థితికి వస్తే, లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్న మీరు ఆగండి ఇది యాక్సిడెంట్ లాగా ఉంది అని నాకు అనిపిస్తుంది, అయినా సరే పోస్ట్ మార్టం దాకా ఎదురు చూద్దాం, అంతవరకు సంయమనం పాటించండి అని చెప్పేటువంటి బాధ్యత ఎందుకు లేకుండా పోయింది మీకు? ఇప్పటికీ వీళ్ళని ఎందుకు మందలించడం లేదు, కనీసం చెప్పడం లేదు, సైలెంట్ అయిపోయి వీళ్ళ మందలించొద్దులే కనీసం మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఒక చెడ్డవాడు మాట్లాడడం వల్ల సమాజానికి ఎంత హాని కలుగుతుందో, ఒక మంచివాడు మాట్లాడకపోవడం వల్ల అంతే హాని కలుగుతుంది. ఒక చెడ్డవాడు మాట్లాడడం వల్ల సమాజానికి ఎంత హాని కలుగుతుందో, ఒక మంచివాడు మాట్లాడకపోవడం వల్ల అంతే హాని కలుగుతుంది. ఈరోజు మౌనం వహించారు. ఎందుకు మౌనం వహించారు తెలుసా? ఇప్పుడు మాట్లాడితే సబ్స్క్రైబర్లు పోతారేమో, క్రైస్తవ సమాజానికి వ్యతిరేకులం అవుతామేమో. అంటే ఏంటి, హిందువులో లేకపోతే ఇస్లాంలో చంపారు అంటేనే సబ్స్క్రైబర్లు నిలబడతారా? అలాంటి దరిద్రులు తయారయ్యారు చాలామంది. ఇప్పుడు నేను మాట్లాడానా, సబ్స్క్రైబర్ కౌంట్ పడిపోయింది. 2 నెలలు ఒక్కరోజు గ్యాప్ లేకుండా ఫుల్ మీటింగ్స్ ఉన్నాయి. 2 months 1 day కూడా ఖాళీ లేదు నాకు. 1 day ఖాళీ లేకుండా 2 months మీటింగ్స్ ఉన్నాయి. ఫుల్ షెడ్యూల్ ఉంది, మొత్తం ఫినిష్ అయిపోయాయి. అరే నువ్వు మోసగాడివి, నువ్వు అమ్ముడు పోయావు అని మొత్తం మీటింగ్స్ క్యాన్సిల్ చేశారు. 2 నెలలు మీటింగ్ వెళ్ళిపోయాయి. తర్వాత వినపడిన బూతులు, నెక్స్ట్ వచ్చిన కామెంట్లు, వచ్చిన ఫోన్లు, ఇప్పటికి వస్తున్న ఫోన్లు, నేను ఎక్కడికైతే వెళ్తానో అక్కడ దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులు, అక్కడ బెదిరించే వ్యక్తులు ఎంత క్షోభ అనుభవించారంటే, ఎంత బాధ అనుభవించారంటే కేవలం దేవుడికి మాత్రమే తెలుసు. ఇంకెవరికి, మానవుడు అనే వాడికి ఎవరికి తెలియదు, దేవుడికి తప్ప. ఒకవేళ చెప్పినా సరే అర్థం కాదు అది. అంత క్షోభ అనుభవించాను. నేను ఎందుకు చెప్పాను ఇదంతా అంటే, నిజం చెప్తే అర్థం చేసుకునే దానికి ప్రయత్నం చేయడం లేదు. అబద్ధానికి రుచి మరిగారు, అలవాటు పడ్డారు, నిజం నచ్చకుండా పోయింది. ఈరోజు పెద్దగా వాళ్ళుగా ఉన్నవాళ్ళు ఆ రోజు ప్రవీణ్ మరణించినప్పుడు చివరికి ఫారిన్లో ఉన్నా సరే స్పందించారు వీడియో రూపంలో. ఏమైంది ఇప్పుడు? ఎందుకు స్పందించాలి మీరు? ఎందుకు మాట్లాడలే మీరు? అంటే చనిపోయిన రోజు మాట్లాడితే కవరేజ్ ఉంటుందనా? చనిపోయిన రోజు మాట్లాడితే కవరేజ్ ఉంటుంది కదా మీరు మాట్లాడింది? కాదు. అవునంటే అవును, కాదంటే కాదు అని యేసుప్రభువు నేర్పిస్తే మీరు ఎలా పాస్టర్లు అయ్యారు? ఈ మాటను అతిక్రమించి యేసుప్రభువు చెప్పినటువంటి ప్రమాణాన్ని తొంగలో దొక్కి మీరు ఎలా పాస్టర్లు అయ్యారు? సబ్స్క్రైబర్లు పోతే నష్టం ఏంటి? మీరు దాని మీద బతుకుతున్నారా? వ్యూవర్షిప్ పోతే నష్టం ఏంటి? దాని మీద బ్రతుకుతున్నారా? క్రైస్తవ సమాజం ఎదురు తిరుగుతుందంటే అలాంటి క్రైస్తవ సమాజం నీకెందుకు? నిజం చెప్తే అర్థం చేసుకోలేని క్రైస్తవ సమాజం నీకెందుకు అసలు? నేను ఇదే అనుకున్నా మనసులో. మీరు నన్ను వ్యతిరేకించడం కాదు, నేనే మిమ్మల్ని వదిలిపెట్టేసాను వెళ్ళిపోండి అని అనిపించి మనసులో భయపడం. ఎందుకని? నిజం చెప్తే అర్థం చేసుకోలేని పరిపక్వత లేని వాళ్ళు,
2 నెలల మీటింగ్లు క్యాన్సిల్ చేశారు. అనిపించింది దేవుని దయ వల్ల ఇలాంటిది ఒకటి జరిగింది కాబట్టి, అంటే ఈ కోణంలో చెప్తాను, మరి ఆయన చచ్చిపోయిన దేవుని దయ అని కాదు దాని అర్థం. వీళ్ళ నిజ స్వరూపాలు తెలిసే నాకు. నా ఫ్రెండ్ ఒక వ్యక్తి నాకు కాల్ చేస్తున్నాడు, 2 నెలల మీటింగ్లు పోయాయని అస్సలు బాధపడద్దు, ఎందుకంటే వాళ్ళు నిన్ను పిలిచింది ఏదో సోషల్ మీడియాలో కొంచెం కనబడుతున్నావని, నువ్వు వస్తే 10 మంది వస్తారని 10 రూపాయలు సంపాదించుకోవచ్చు అని పిలిచారే తప్ప నిజంగా వాక్యం వినడానికి పిలిచిన కాదు వాళ్ళు. అలాంటి వాళ్ళు మీటింగ్ క్యాన్సిల్ చేసుకుందే మంచిది, దాన్ని బట్టి నువ్వు సంతోషపడన్నాడు ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి. ఇంకోసారి వెళ్ళరు కదా వాళ్ళ దగ్గరికి అనిపించింది, అంతే కదా. ఒక సభ పెట్టాలంటే, ఒక మీటింగ్ పెట్టాలంటే వాక్యాన్ని బట్టి. ఈరోజు ఎలా పెడుతున్నాడో తెలుసా? పాపులారిటీని బట్టి, సర్క్యులేషన్ బట్టి. ఈ వ్యక్తి వస్తే ఎంతమంది వస్తారు, ఎంతమంది వస్తే మనకి ఎంత వస్తుంది కానుక రూపంలో. దరిద్రులు కదా, అష్టదరిద్రులు కదా. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఆ రోజు హత్య అని కేకలేసిన మీరు ఈరోజు హత్య కాదని తెలిసినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? చెడ్డవాడు మాట్లాడడం వల్ల సమాజానికి ఎంత గందరగోళం కలుగుతుందో, మంచివాడు మాట్లాడకపోవడం వల్ల కూడా అంతే గందరగోళం కలుగుతుంది. ఎందుకు మాట్లాడలేదు మీరు అసలు? ఇప్పటికైనా బయటకు వచ్చి ఇది యాక్సిడెంట్ అని మాట్లాడండి, సమాజం శాంతిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నన్ను విలన్గా చూస్తున్నారు, వీళ్ళకి నేను ఎంత చెప్పినా అర్థం కాదు. అసలు నన్ను చూడగానే వాళ్ళు ఒకలాగా అనుకుంటారు, కానీ మీ మాట వింటున్నారు కదా. కనీసం 10 మంది మీ మాట వింటారేమో, ఇంకో వ్యక్తి 10 మంది వింటారు, ఇంకొక వ్యక్తి మాటలు 10 మంది వింటారేమో. కనీసం 50% అయినా చల్లబడుతుంది కదా, తీవ్రత తగ్గుతుంది కదా. ఎందుకు ఆ బాధ్యత లేదా, ఆ నైతిక బాధ్యత లేదా? ఇటు అభినయ దర్శనం వాడు లైవ్ పెట్టి రెచ్చగొడుతున్నాడు, ఇంకా న్యాయం జరగాలి, కదిలిరండి, అది చేయండి, ఇది చేయండి అని ఫ్యామిలీ వాళ్ళని నిరాహార దీక్ష చేస్తాడంట. సైలెంట్ అయిపోయిన వాళ్ళని అంటున్నాడు. ప్రతి ఒక్కరిని నేను ఫ్రెండ్ని ఆయన తాగడు అని చెప్పి ఆయన ఒక పక్క మాట్లాడు. ఫ్యామిలీని, కుటుంబాన్ని అంటాడు. మీకు చేవ చచ్చారా మీరు అని అడుగుతున్నాడు. చనిపోయి వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళు చేవ చచ్చిందంట, ఈయనకు మాత్రం ఎక్కడైనా బాధ వచ్చిందంట. అసలు కట్టుకున్న భార్య మౌనంగా ఉంటే మొదటి భార్య నేనేటట్టు వాగుతున్నాడు వీడు. అసలు భార్య కాకుండా పోయింది వీడి దృష్టిలో, వీడి అసలైన భార్యలాగా తయారవుతున్నాడు. ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం లేదు, ఈ మరణం అనేది కొంచెం చల్లబడింది అనుకోండి, వీడికి డబ్బు రాదు, ఆ ట్రాన్సాక్షన్ జరగదు. ఇప్పుడు బిడ్డ ఉలిక్కి పడాడని తీసుకుని వెళ్తేనే కదా అంతరం కట్టే తాయితీ కట్టు వాడు 4 రూపాయలు తీసుకొని ఆ రోజు తింటాడు. భూత వైద్యుడు కంటే దరిద్రులు వీళ్ళు. అంటే మరి కళ్ళ ముందు ఏం కనిపిస్తుంది? సీసీ ఫుటేజ్ కనిపిస్తుంది, ఆయన డ్రింక్ చేసినట్టు కనిపిస్తుంది, యాక్సిడెంట్ అయిన విజువల్స్ ఉన్నాయి, పోస్ట్ మార్టం ఉంది, అయినా కానీ కళ్ళకి ఏం కనిపించట్లేదు. నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఏం నిరూపించాలనుకుంటున్నారు? ఎవరి చెవులో పువ్వులు పెట్టాలనుకుంటున్నారు? ఇక్కడ మీరు గమనించండి, నేను నిన్న వీడియో పెడితే 50-50 కామెంట్స్ వచ్చాయి. ఫస్ట్ రోజు 10 మంది కూడా మంచిగా మాట్లాడలే. చివరికి నా సబ్స్క్రైబర్లు, చివరికి నా క్లోజ్ ఫ్రెండ్స్ ఏమన్నారు తెలుసా? తొందరపడి మాట్లాడినావేమో, చెప్పింది నిజమే కానీ తొందరపడ్డావు అన్నట్టుగా అన్నారు. ఇప్పుడు ఏమన్నారు తెలుసా? నువ్వు ఒక్కడవే నిజం పట్టుకొని నిలవబడ్డావు, దేవుడు నీకు తోడుంటాడు పద అనే దగ్గరకు వచ్చారు. 50% మార్చగలిగానా? 50% మార్చగలిగానా? ఇంకొకటి మాట్లాడితే ఇప్పుడు చల్లబడింది చాలా మట్టుకు. చల్లబడి ఇప్పుడు నాకు ఫోన్లు ఎలా వస్తున్నాయి తెలుసా? అన్న పలానా ఇన్ఫర్మేషన్ మాకు దొరికింది, ఇదిగోండి. ఏది యాక్సిడెంట్ అనే దానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది నాకు? ముందేంటి అనుమానించారు నన్ను కూడా. నన్ను నా బంధువులు, స్నేహితులు అనుమానించారు, నా క్లోజ్ సర్కిల్లో ఉన్న వ్యక్తులు అనుమానించారు. ఇంకో మాట ఏం చెప్పారు తెలుసా? నువ్వు చెప్పేది నిజమే కానీ ఇప్పుడు చెప్పొద్దు, ఎమోషన్లో ఉన్నారు, అందరు తిరగబడతారు అని చెప్పారు. నేను అన్నాను, తిరగబడే వాళ్ళు నాకు వద్దు, నా మాటను అర్థం చేసుకున్నా నాకు కావాలి. ఆ రోజు నిలవబడ్డాను. ఈరోజు ఐజీ ప్రెస్ రిపోర్ట్ బట్టి చెప్పేశాడు. ఇప్పుడు నిలవబడింది ఎవరు అంటే నిజం చెప్పి మనమే. పాల్ గారు, జాన్ పాల్ ఒక్కడే ఒకవైపు ఉంటాడు, మిగిలిన వాళ్ళంతా ఒకవైపు ఉంటారు. ఒకవేళ నిజమైతే జాన్ పాల్ నిజం కావాలి, లేదా అబద్ధం అయితే జాన్ పాల్ అబద్ధం కావాలి. అసలు ఈ మార్క్ మన నిజాయితీని బట్టి వచ్చింది. వర్షం వచ్చినప్పుడు చెత్తంతా ఒక దగ్గరికి వెళ్ళిపోతుంది. వర్షం వస్తే రాయి మిగులుతుంది, రాయి అక్కడే ఉంటుంది, తేటగా ఉంటుంది, చెత్తంతా ఒక దగ్గరికి వెళ్ళిపోతుంది. వర్షం పడింది 20 రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో, ఈ చెత్తంతటిని ఉడుచుకుని పక్కన పెట్టేసింది. నిజం మాట్లాడరు వీళ్ళు, నిజాయితీగా ఉండరు వీళ్ళు, నిజమని తెలిసినా ఒప్పుకోలేరు వీళ్ళు మనుషుల ఆదరణ కోసం, మనుషుల ముఖస్థుతి కోసం, మనుషుల మెప్పు కోసం బ్రతుకుతారు వీళ్ళు. అది ఆ పక్క జానపద వాడు ఉన్నాడే, వాడు నిజాయితీగా మాట్లాడతాడు ఏ సందర్భమైనా సరే. ఇదే కాదు, ఇంతకుముందు కూడా ఏదైనా విషయం జరిగితే నిజాన్ని నిజంగానే చెప్తాను నేను. మనం రాయిగా మిగిలిపోయాం, చెత్తంతా ఒకవైపు వచ్చింది, చాలు.
ఇంతకు ప్రాబ్లం మించిన ఏంటంటే మీరు అంటున్నట్టు ఆ చెత్త అంతా ఒక దగ్గరికి వెళ్ళింది, అవును కానీ అయినా మళ్ళీ గాలికి ఎనిక్కి వచ్చి ఇది ఇదే అని చెప్పి రాదు. మాట్లాడే సిచ్యువేషన్స్. చెత్త ఇంక వెనక రాదు. ఐజీ గారు ప్రెస్ రిపోర్ట్ పెట్టి ఎప్పుడైతే మాట్లాడాడో గీత గీసేశాడు, చెత్త ఇటువైపు రాకూడదు అని. ఎందుకంటే అంతకుముందు మాట్లాడుంటేనే ఈ మార్క్ పడుతుంది. ప్రెస్ రిపోర్ట్ రాకముందు మాట్లాడుంటేనే ఆ నిజాయితీ కానీ, ఆ ధైర్యం కానీ, ఆ బాధ్యత కానీ, ఆ క్రైస్తవ సమాజం పట్ల ఆందోళన కానీ, ఆ చనిపోయిన వ్యక్తి పట్ల బాధ్యత కానీ, కుటుంబం పట్ల సానుభూతి కానీ, ఇవన్నీ కానీ అంతకుముందు జరగాలి. నేనేం మాట్లాడింది తెలుసా అది దాంట్లో, ఆయన యాక్సిడెంట్లో మరణించి ఉంటాడేమో అని నాకు అనిపిస్తుందని చెప్పలే నేను. 100కి 200% ఇది ప్రమాదమే. ఆ లిక్కర్ మాటలో ఉన్నది ఆయనే. ఆయన మరణించినప్పుడు మీరు చూసారు లేదో, నేను అందులో చెప్పాను, చూసారు లేదో ఆయన ముఖం ఫ్లష్ అయింది, ఉబికింది. అది ఆల్కహాల్ సైడ్ ఎఫెక్టు. నంబర్ 1 200% యాక్సిడెంట్. నంబర్ 2 ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నది ఆయన. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా ఆయన తెలుసు, ఆయన నడక కానీ ఆయన వాలకంగా నాకు తెలుసు. నంబర్ 3 అది ఆల్కహాల్ సైడ్ ఎఫెక్టు. 3 విషయాలు చెప్పాను. కయ్యమని వేశారు. ఈ అభినయ దర్శనం అన్నాడు 1000 మందిని వేసుకొస్తా ఇంటి మీద దాడికి అన్నాడు. చెప్పాను. ఐజీ గారు యాజ్ ఇట్ ఈజ్ చెప్పారు. ఐజీ గారు ప్రెస్ రిపోర్ట్ పెట్టి మాట్లాడుతూ ఉంటే నేను అప్పుడు ఒక మీటింగ్లో ఉన్నా. మీటింగ్లో కూర్చోన్న విపరీతంగా ఫోన్స్ వస్తున్నాయి, మెసేజ్లు వస్తున్నాయి. ఏంటబ్బా అని చూస్తే, అన్న మీ అవమానానికి ఈరోజు ప్రతిఫలం వచ్చిందన్న, మీరు చెప్పిందే చెప్తున్నారన్న అక్కడ. చాలు, ఇదే విజయం అవుతుంది. ఇంకో విషయం చెప్పమంటా, నేను ఈ వాట్సాప్లో నా క్లోజ్ సర్కిల్ వ్యక్తులకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆడియో పంపించాను. ఓకే, బండి ఎందుకు మీద పడింది, ఆ సిచ్యువేషన్ని యాజ్ ఇట్ ఈస్ సీన్ కన్స్ట్రక్షన్ని, ఇలా వెళ్ళుంటాడు, ఇలా జరిగి ఉంటుంది, ఇలా పడి ఉంటాడు, సో ఇది పరిస్థితి, ఎందుకు ఇక్కడ గాయమైంది, ఇవన్నీ చెప్పాను నేను. ఈ ఆడియో ఏదైతే విన్నారో వాళ్ళు, నువ్వు చెప్పిన తర్వాత పోలీస్ చెప్తున్నారా, పోలీస్ చెప్పిన తర్వాత నువ్వు చెప్తున్నావా అని అడిగారు. ఇంతకంటే విక్టరీ ఉంటుందా? అంతే కదా. ఎగ్జాక్ట్గా నువ్వు ఏం చెప్పావు పోలీసులు అదే చెప్తున్నారు, పోలీసులు ఏం చెప్పారు నువ్వు అదే చెప్తున్నావు. అంత యాక్యురేట్గా ఎలా మనం ప్రెడిక్ట్ చేయగలిగాం? ఆ సన్నివేశంలో నుంచి బయటకు వచ్చి నిలవబడి న్యూట్రల్గా ఏది నిజమని ఆలోచిస్తే అలా తెలిసిపోతుంది. లేకుండా సన్నివేశంలో ఇన్వాల్వ్ అయిపోయి నెత్తిన ఎమోషన్ అంతా వేసుకొని ఎవడో చెప్పిన దాన్ని మనసులో పెట్టుకొని ప్రీ ఆక్యుపైడ్ మైండ్తో హత్య అంటే ఎప్పటికీ అర్థం కాదు. జస్ట్ సీన్లో నుంచి బయటికి రా, న్యూట్రల్ మైండ్తో నాకు నిజం కావాలి అని ఆలోచిస్తే ఒక్క సీసీటీవీ ఫుటేజ్ చాలు నీకు అది యాక్సిడెంట్ అని చెప్పడానికి. ఈరోజు మనం పక్కకు వచ్చాం. ఈ మిగతా పెద్ద పెద్ద పాస్టర్లు ఎవరైతే ఉన్నారో మౌనంగా ఉన్నారు కదా, రహితులుగా మారిపోయారు. రహితులుగా వీళ్ళు చూస్తే నాకు ఇప్పుడు కోపం వస్తుంది. అసలు ఏ విధమైన పాస్టర్లరా మీరు? మొత్తం రాష్ట్రం, 2 తెలుగు రాష్ట్రాలు, అటు హైందవులు, క్రిస్టియన్స్ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ, ఒకరినొకరు ర్యాగింగ్ చేసుకుంటూ, ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి, బూతులు మాట్లాడుకునే పరిస్థితి వచ్చి గందరగోళం మండుతూ ఉంటే తెలుగు రాష్ట్రాలు, ఇదేంటో తెలియక మీకు బాధ్యత లేదా? ఇది యాక్సిడెంట్ లాగుందని చెప్పే బాధ్యత లేదా? ముందు రోజు హత్య అని మాట్లాడి మీరు తర్వాత ఎందుకని దాని గురించి మాట్లాడలే? ఒక వ్యక్తిని అడిగితే నా దగ్గర ఆధారాలు లేవు, అనుమానాలు ఉన్నాయి అంటున్నాడు. కడుపు అన్నం తింటున్నావా, అనుమానం తింటున్నావా? చదువుకుని ఏం ప్రయోజనం అసలు? ఒక సన్నివేశం చూసినప్పుడు అది ఎలాగుందో అర్థం చేసుకోలేవు. ఈ మాత్రం అర్థం చేసుకోలేదు నువ్వు. నేను స్పాట్లోకి వెళ్ళా, చూడలేదు మీరు? నేను చూడలే, స్పాట్లోకి వెళ్ళా. ఐజీ ప్రెస్ రిపోర్ట్ పెట్టి ఆ పడినటువంటి చోటు క్రెసెంట్ అర్ధచంద్రాకారంలో ఉంది అని చెప్పాడు ఆయన. నేను Day 1 చెప్పాను, అంటే నా క్లోజ్ సర్కిల్లోను. తర్వాత నా వీడియోలో, మొదటి వీడియోలో చెప్పాను ఏంటంటే, హైవే అన్నది ఎత్తుగుంటుంది, దాని కింద కాలువలాగా ఉంటుంది, గుంత పల్లవ ప్రదేశం ఉంటుంది, పై నుంచి పల్లవ ప్రదేశంలో పడితే బండి మీదనే పడడానికి ఛాన్సెస్ ఉందని చెప్పాను. దానిని ఐజీ మీటింగ్ పెట్టి ప్రెస్ రిపోర్ట్ పెట్టి చెప్తున్నాడు క్రెసెంట్ అని చెప్పాడు ఆయన, అర్ధచంద్రాకారం అని. కామన్ సెన్స్ కదా ఇది. హైవే మీద వెళ్తుంటాం కదా, ఎప్పుడైనా ఫ్లడ్స్ రాకుండా, వర్షానికి నీకు కొట్టుకొని పోకుండా ఎత్తు కడతారు, పైన కడతారు. ఎత్తు కట్టాలంటే మట్టి ఎక్కడి నుంచి వస్తుంది? ఇటువైపు జేసీబీతో లోడి పైన వేయాలి. సో హైవే ఎత్తుకుందంటే కింద పల్ల ప్రాంతం ఉంటుంది, అక్కడి నుంచి పడ్డాడంటే గుంతలో పడతాడు. గుంతలో పడితే బండి ఎక్కడ పడుతుంది? మీదనే పడుతుంది. ఇది నేను Day 1 చెప్పాను నా సర్క్యులేషన్లో. నేను ఎప్పుడైతే కన్విన్స్ అయ్యానో అది యాక్సిడెంట్ అని ఆ Day 1 చెప్పాను. నా వీడియోలో కూడా మాట్లాడాను, ఆయన పడింది గొంతులో అయినప్పుడు బండి మీదనే పడుతుంది ఛాన్సెస్ ఉంటాయి అని Day 1 చెప్పాను. దాన్ని 14 రోజుల తర్వాత పోలీసు ప్రెస్ రిపోర్ట్ పెట్టి చెప్పారు.
కామన్ సెన్స్ అంటారు దీని, అంతే. కామన్ సెన్స్. మీకెందుకు కామన్ సెన్స్ లేకుండా పోయింది? ఈ మాత్రం కామన్ సెన్స్ లేని మీరు స్పాట్కి వెళ్ళి ఏం చూశారు? గుడ్డగోబ లెక్క. వీడంటాడు అభినయ దర్శన్ అంటాడు, అసలు జాన్పాల్ రాజమండ్రి రాలేదు, జాన్పాల్ స్పాట్ని చూడలేదంటే చూసేవి ఎలగబెట్టావు నువ్వు ఎంతకి? చూసేమి ఎలగబెట్టావు? గుడ్డగోబ లెక్క గుడ్లు అప్పగిన చూసావు కదా, ఏం కనిపెట్టావు అక్కడ? నేను చూడలే. కానీ హైవే అంటే ఎలా ఉంటుంది? కామన్ సెన్స్ అది. చూశాను నేను. అన్నీ చూసే గుర్తుపడతానంటే కుదరదు. అలాగైతే అభినయ దర్శన్ తనలో మెదడు ఉండదని చూసి గుర్తుపడతామంటే ఎప్పుడు మీరు నిర్ధారణ చేసుకుంటారు? పగలగొట్టి చూసినప్పుడే కదా. కాబట్టి ఆడి తనలో మెదడు ఉంది, పని చేయకపోయినా సరే ఉంటుంది. చూడకపోయినా నేను నమ్ముతున్నా, ఎందుకంటే అది కామన్ సెన్స్ అంటారు దాన్ని. కామన్ సెన్స్ అంటారు. లేదు నేను గుడ్లప్పకి చూస్తేనే అంటే తల తీసేయాలి కొబ్బరి బొండం లెక్క కదా. జాన్పాల్ రాజమండ్రి రాలేదు, జాన్పాల్ స్పాట్ చూడలేదు, మరి చూసేమి ఎలగబెట్టావరా? అడుగు తిండిది నేర్చుకున్నావా? సమాజాన్ని గందరగోళానికి గురి చేసావా? చూడకుండా గుర్తెరిగినోడు మేధావి, తెలివైనోడు. అన్నీ చూడాల్సిన అక్కర్లే. అలాగైతే చూస్తేనే కొన్ని తెలుస్తాయంటే కనుక నీ తలలో మెదడు ఉందని నేను నమ్ముతున్నా, చూడకుండానే. చూసే నమ్ము అంటే ఏం చేస్తావు చూడు, మరి అర్థమయ్యే ఉంటుంది అభినయ్. అర్థం కావాలి. థ్యాంక్ యూ సార్. నిజంగా ప్రవీణ్ పగడాల గారి ఇష్యూలో ఇన్ని రోజులు ఎవరు చంపారు అని చెప్పి ఈ వచ్చిన అనుమానాలు, అంటే కొంతమంది ఏంటి అంటే మతాల మధ్య ఈ చిచ్చు పెట్టాలి అన్న ఉద్దేశంతోనో, లేకపోతే మన స్టెబిలిటీ అనేది స్ట్రాంగ్గా ఉండాలి, ఉంచుకోవాలి, ఇలా మాట్లాడితేనే మనకి ఫాలోవర్లు వస్తారు మీరు అంటున్నట్టుగా, వీళ్ళు ఇలానే ఉంటారు అని చెప్పి ఉన్న వాళ్ళు చాలా. అసలు నాకు ఈ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క న్యూస్ ఇప్పటికీ ప్రెస్ మీట్లు పెట్టి ఎందుకు ఇదంతా దేనికోసం? అంతగానం అయిపోయింది, ఆడ క్లారిటీ ఇచ్చారు, ఫ్యామిలీయే సైలెంట్ గా ఉన్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు. అయితే మీకేంది, మీకు వచ్చేది ఏంది? మీకు ఇట్లనే చేస్తే గనక మీరు మీ సరౌండింగ్స్ లో నేను ఇక్కడ బతకగలను అని అనుకుంటే గనక మీరు చచ్చిపోవడమే బెటర్ నాకు తెలిసి. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను లక్ష్మి. అంటే ప్రవీణ్ అన్న మరణాన్ని అటు హైందవుల మీదనో ఇటు ముస్లిమ్స్ మీదనో తోసి మతాల మధ్య మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నటువంటి వాళ్లకు అర్థమయ్యేదానికి ఒక ఉదాహరణ చెప్తాను. ప్రవీణ్ అన్న మరణించినటువంటి నెక్స్ట్ డే హమారా ప్రసాద్ అనే వ్యక్తి ఒక పోస్ట్ పెట్టాడు. ఏంటంటే పోస్ట్ మార్టంలో ఏమొస్తుందంటే ఫుల్గా తాగి చచ్చిపోయాడు, బండిని కంట్రోల్ చేయలేక అని వస్తుంది చూడండి అని పెట్టాడు ఆ వ్యక్తి. ఏం పెట్టాడు? ఫుల్గా తాగి బండిని కంట్రోల్ చేయలేక చచ్చిపోయాడని పోస్ట్ మార్టం రిపోర్ట్లో వస్తుంది చూడండి అని పెట్టాడు పోస్ట్. ఎప్పుడు పెట్టాడు? చనిపోయిన నెక్స్ట్ డే పెట్టాడు, మార్నింగ్ పెట్టాడు. అది చూడగానే బాధ అనిపించింది నాకు. అరే ఏంటి ఇలా మాట్లాడాడు, మానవత్వం లేకుండా అని బాధ అనిపించింది. ఆ నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. ఇది నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా బండి స్కిడ్ అయ్యి కింద పడిపోయి దుమ్ములేసింది, అది వచ్చిందనమాట. అది రాగానే నేను అనుకున్నాను ఇది యాక్సిడెంట్, ఆయన పడిపోయాడు, యాక్సిడెంట్ కన్ఫర్మ్ అయింది నాకు. తర్వాత ఇక 2 రోజులకి ఏలూరు వైన్ షాప్లో ఆయన మందు కొని పేమెంట్ చేస్తున్నట్టుగా ఇంకో సీసీటీవీ ఫుటేజ్ కన్ఫర్మ్ అయింది. అంటే మందు తాగాడు, యాక్సిడెంట్లో చనిపోయాడు. 2 డాట్స్ కనెక్ట్ అయ్యాయి. అప్పుడు కరుణాకర్ కాల్ చేసి నాకు హమారా ప్రసాద్ నంబర్ కావాలి అని అడిగాను. అంటే కరుణాకర్ నంబర్ నా దగ్గర ఉంది, ఎందుకంటే డిబేట్లు చేశాం కదా, ఆ డిబేట్లకు సంబంధించి ఎప్పుడు చేద్దాం ఎలా చేద్దాం ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు ఆ నంబర్ నా దగ్గర ఉండిపోయింది. ఆవిడ కరుణాకర్ కాల్ చేసి నాకు హమారా ప్రసాద్ నంబర్ కావాలి అని అన్నా. ఆ వ్యక్తి వాట్సాప్ చేశాడు. వాట్సాప్ చేస్తే హమారా ప్రసాద్ కాల్ చేశాడు. ఎందుకని? నాకు ఇప్పుడు నిజం కావాలి. ఇప్పుడు నేను హమారా ప్రసాద్ గురించి మాట్లాడుతున్నప్పుడు వీడికి మతోన్మాదులతో సంబంధాలు ఉన్నాయి అని అంటారని ఇంత చెప్తున్నాను. వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్లు ఎలా ఉన్నాయి అనేదాన్ని చెప్పాను. ఇది చెప్పలేదు అనుకో, ఏమనుకుంటారు ఈ జాన్పాల్కి మతోన్మాదుల దగ్గర నుంచి ముడుపులు అందాయి, అందుకని ఇంత క్లోజ్గా మెయింటైన్ చేస్తాను అంటారు. నంబర్లు ఎలా వచ్చాయి అనేదానికి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో అలా ఏంటంటే హమారా ప్రసాద్ నేను కాల్ చేసినప్పుడు ఆయన మొబైల్లో నాది ఉంది, నా ఫోన్ నెంబర్ ఉంది. ఎత్తగానే చెప్పు జాన్ అన్నాడు, చెప్పు జాన్ అన్నాడు. జాన్ అని పిలుస్తాడు, నంబర్ ఉంది. చెప్పు జాన్ అనగానే నంబర్ ఉందని ఫిక్స్ అయిపోయాడు. ఓకే, ఎందుకంటే ఇంతకుముందు జూమ్లో డిబేట్లు చేసుకున్నాను కాబట్టి. చెప్పు జాన్ అన్నాడు. చెప్పు జాన్ అనగానే నేను ఇటువైపు నుంచి ఏమన్నాను అంటే, అన్న నేను ఇప్పుడు కాల్ రికార్డింగ్ పెట్టలేదు, నా పక్కన ఎవరూ లేరు, నేను ఎవరికో వినిపించాలని మాట్లాడటం లేదు, ఆనెస్టీగా జెన్యున్గా నేను నిన్ను నిజమేంటని అడగడానికి మాత్రమే కాల్ చేశాను. మీకు చెప్పాలి అని అనిపిస్తే చెప్పండి, లేకపోతే వదిలిపెట్టేయండి, కంపల్షన్ లేదు అన్న.
నా మాటలో నిజాయితీ నచ్చింది. ఓకే జాన్ అడుగు అన్నాడు. అడుగాను కానీ అన్న, ప్రవీణ్ పగడాల గారు మరణించిన సెకండ్ డే మీరు మీ ఛానల్లో ఆ వ్యక్తి ఫుల్గా తాగి బండి కంట్రోల్ చేయలేక చచ్చాడని వస్తుంది, మీరు చూడండి పోస్ట్ మార్టం రిపోర్ట్లో అని మీరు రాశారు కదన్నా. అప్పటికి ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, అప్పటికి ఇంకా అది హత్యో యాక్సిడెంటో ఎవరికి తెలియదు. అప్పుడే మీరు తాగి ఆయన పడి చచ్చిపోయి ఉంటాడు అని ఎలా పోస్ట్ చేశారు అని అడిగాను. వ్యాలిడ్ క్వశ్చన్ కదా. అడగగానే అప్పుడు ఆయన రిప్లై ఏమి ఇచ్చాడు తెలుసా? జాన్ ఇప్పుడు రికార్డింగ్ ఆన్ చేసుకో అన్నాడు. ఎందుకని? ఇలా నీ ద్వారా మీ క్రైస్తవులకు వినిపించిన వాదన అని అనేదానికి. నేను అన్నాను, అన్న నా మీద నమ్మకం ఉంటే చెప్పండి, లేకపోతే వద్దన్న. లేదు జాన్ ఇది అందరూ తెలియాలన్నాడు. లేదన్నా నాకు మాత్రం తెలియాలి, మీరు చెప్పండి అన్న. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? జాన్ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి మరణించింది నాకు తెలిసింది సాయంకాలం 6 గంటలకు తెలిసింది. నా దాకా వచ్చేప్పుడు 6 గంటలకి సాయంకాలం 6 గంటల అంటే 6 గంటలు అన్నాడు, మరి సాయంకాలం అన్నాడు నాకు గుర్తుకు లేదు. నాకు సాయంకాలం తెలిసింది. తెలియగానే ఇమ్మీడియట్గా ఫస్ట్ పర్సన్ నేను కాల్ చేసింది ఎవరంటే పీటర్ పుట్ట అనే వ్యక్తి కాల్ చేశాను. పీటర్ పుట్ట ఇప్పుడు అరుస్తున్న వాళ్ళు హత్య అనే వాళ్ళు ఉన్నాడు. పీటర్ పుట్ట అనే వ్యక్తి కాల్ చేశాను. ఒకవేళ ఇది అబద్ధం అయితే దీనికి హమారా ప్రసాద్ అన్న సమాధానం చెప్పుకోవాలి, లేకపోతే పీటర్ పుట్ట సమాధానం చెప్పుకోవాలి. ఆయన చెప్పి నేను చెప్తున్నాను. పీటర్ పుట్ట అనే వ్యక్తి కాల్ చేశాను. కాల్ చేసి ఎందుకంటే వీళ్ళు డిబేట్లు చేసుకుంటారు కాబట్టి ఈ ఫోన్ నెంబర్లు ఉంటాయి, ఫోన్ నెంబర్లు ఉంటాయి, ఆ ఫోన్ నెంబర్లు ఉంటాయి కాబట్టి కాల్ చేశాడంట. ఈ వ్యక్తి ఎక్కడ ఉన్నప్పుడు స్పాట్లో ఉన్నాడు. మాకు న్యాయం జరగాలి, వాళ్ళు చంపారు వీళ్ళు చంపారు అనే దగ్గర ఉన్నాడు ఈ వ్యక్తి. ఈ వ్యక్తి మాట్లాడాడు. ఎలా జరిగింది ఏం జరిగిందంటే ఈ వ్యక్తి ఏదో చెప్పాడు. ఈ వ్యక్తికి అంటే ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఎలా మరణించాడు అన్నది పీటర్ పుట్ట ద్వారా తెలుసుకున్నాడు. ఎవరు? హమారా ప్రసాద్. అక్కడ నుంచి నెక్స్ట్ కాల్ అక్కడే ఉన్న ఇంకో పర్సన్ చేశాడు. విజయ్ ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి కాల్ చేశాడంట. ఓకే, ఇది హమారా ప్రసాద్ అని నాతో చెప్పింది. ఓకే, ఆ రోజు కాబట్టి కాల్ రికార్డింగ్లో నాకు చూపెడతాను, ఆయన నంబర్ చూపెడతాను. ఒకవేళ ఇది మాకు చేయలేదంటే కనుక హమారా ప్రసాద్ అన్న దగ్గర మాట్లాడిస్తాను. ఆ రోజు నా కాల్ రికార్డింగ్ ఆయన చేసింది నా దగ్గర ఉంది. ఓకే, ఆ రికార్డింగ్ తీస్తే ఈ వచ్చేస్తా బయటికి. ఓకే, నెక్స్ట్ కాల్ విజయ్ ప్రసాద్ రెడ్డి చేశాడంట. చేసి అక్కడ ఏం జరుగుతుంది ఎలా జరిపాడో అడిగాడంట. ఈయనేదో చెప్పాడంట. అంటే జాన్ ఆయన ఎందుకు మరణించాడు ఎలా మరణించాడు అన్నది నాకు ఇన్ఫర్మేషను నేను అడిగిందే పీటర్ పుట్ట అని విజయ్ ప్రసాద్ రెడ్డి ఇద్దరిని అడిగాను. అంటే నాకు ఏమైనా తెలుసు ఆయన గురించి? తెలియదు. తెలియకనే కదా నేను అడిగింది ఎవరిని? ఇద్దరు పాస్టర్లు అడిగాను. అయితే జాన్ అలా అడిగి నేను ఫోన్ ఇలా పెట్టేశాను. ఒక అర్ధగంటకు చూస్తే జాన్ అక్కడ ప్రెస్ రిపోర్ట్లో ఏం మాట్లాడుతున్నా అంటే అక్కడ ఉన్న వ్యక్తులు ఏం మాట్లాడుతున్నా అంటే హమారా ప్రసాద్ చంపాడు, కరుణాకర్ చంపాడు, రాధా మనోహర్ దాస్ చంపాడు, లేకపోతే లలిత్ కుమార్ చంపాడని మాట్లాడుతున్నాడు జాన్. నేనే మీ పాస్టర్లు కాల్ చేసి ఏం జరిగిందని అడిగితే అర్ధగంటకి వాళ్ళే ఆ వ్యక్తుల కెమెరా ఎదురు నిలబడి మాకు వాళ్ళ మీద అనుమానం ఉంది వీళ్ళ మీద అనుమానం ఉందని నా పేరు కూడా చెప్పారు జాన్. నాకు కోపం వచ్చింది జాన్. ఎప్పుడైతే ప్రవీణ్ పగడాల చనిపోయాడని నాకు వినపడిందో నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. నేను ఏమనుకున్నానంటే జాన్ నెక్స్ట్ డే ఆ స్పాట్లోకి రావాలి, సానుభూతి తెలియజేయాలనుకున్నాను. ఎందుకంటే మతాలు వేరే, మానవత్వాన్ని చాటుకుందాం, మనకు న్యాయం జరగాలి, చంపిన వ్యక్తి బయటకు రావాలి అందామని ఆ ప్లాన్లో ఉన్నా నేను. కానీ ఎప్పుడైతే నా పేరు వచ్చిందో అరే ఇంక వీళ్ళని క్షమించకూడదురా అని కోపం వచ్చింది జాన్. అందుకని నేను పెట్టింది కూడా మరుసటి రోజు పెట్టాను దాన్ని. ఆ రోజు కాదు పెట్టింది. ఎలా పెట్టావన్నంటే ఆ కొవ్వూరు టోల్ గేట్ దగ్గర ఆయన బండి ఇలా తూలుతూ వస్తాడు. ఓకే, ఇలా వస్తాడు కదా జాన్. నేను కూడా తాగుతాను. నేను తాగుతాను కాబట్టి తాగిన వ్యక్తి బండి ఎలా నడుపుతాడో నేను గుర్తుపట్టగలను, నీకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు, కనుక నేను ఆ పోస్ట్ పెట్టాను అని. ఇంకో మాట ఏమన్నాడు తెలుసా జాన్? ప్రవీణ్ పగడాల చనిపోయిన దానికి నేను కొంచెం బాధపడుతున్నాను, కానీ ప్రవీణ్ పగడాల చనిపోయి ఆయన ఒక తాగుడుబోతుగా అందరికి కనబడ్డాడు, చాలా బాధిస్తుంది జాన్ అన్నాడు. ఇంకో మాట ఏమన్నాడు తెలుసా? ఇదంతా రికార్డింగ్లో ఉంటుంది, ఇదంతా. ఇంకో మాట ఏమన్నాడు తెలుసా జాన్? మీ పాస్టర్లే ప్రవీణ్ పగడాల గారి పరువు తీశారు అని అన్నాడు. ఇంకో మాట ఏమన్నాడు తెలుసా జాన్? ప్రవీణ్ పగడాల తాగి చనిపోయాడని నేను మనసులో ఆయన ఇన్సల్ట్ చేయట్లే. ఎందుకంటే తాగడం అనేది ఆ వ్యక్తి వ్యక్తిగతమైన చాయిస్, ఆ వ్యక్తి వ్యక్తిగతమైన అలవాటు. అది నేను కూడా తాగుతా కాబట్టి ఆయన తాగుడు అలవాటు ఉంది, నేనేం షాక్ కావట్లే. కానీ మీ వాళ్ళు నన్ను హంతకుడని ఎప్పుడైతే కెమెరా ముందు అరిచారో
అందుకు కోపం వచ్చింది, అందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది అని అన్నాడు. నాకు ఇందులో నిజాయితీ కనిపించింది, ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి మాట్లాడినప్పుడు వీళ్ళు అఫెండ్ అయ్యారు. అవును. ఆ కోపం ఉంది, కానీ ఆ వ్యక్తి చావు దగ్గరికి రావాలని అనుకున్న వ్యక్తిని ఆ వ్యక్తికి వ్యతిరేకంగా తిడుతూ కామెంట్ పెట్టేటట్టుగా చేసింది ఎవరు ఇక్కడ? పాస్టర్లు. మీకు ఎవరు చెప్పారు ఆ వ్యక్తి చంపాడని? మీకు ఎవరు చెప్పారు హిందువులు చంపారని? మీకు ఎవరు చెప్పారు ముస్లింలు చంపారని? నీకు తెలియదు కదా. తెలియనప్పుడు ఏం అరవాలి? మాకు న్యాయం జరగాలి, మాకు అనుమానం ఉంది, తొందరగా మాకు రిపోర్ట్ రావాలి, నిందితులు పట్టుకోవాలి, అది కదా అరవాల్సింది. పేర్లు ఎందుకు చెప్పారు? ఇంకా సింపతి వస్తుంది కదా. పేర్లు ఎందుకు చెప్పారు? అసలు వాళ్ళు తిరిగి కేసు వేస్తే వీళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు తిరిగి కేసు వేస్తే, పరువు నష్టం కేసు వేస్తే, పరువు నష్టం మర్డర్ కేసులు ఇరికిస్తున్నారు వాళ్ళని. అంతేగా సార్. ఇప్పుడు రాధా మనోహర్ గారైనా అమారా గారైనా నేను చంపా అనడానికి ఏ రోజు ఉండి అన్న ఒకటి రాధా మనోహర్ దాస్ కానీ కరుణాకర్ కానీ ఎవరైనా సరే సిద్ధాంతపరంగా గొడవలు ఉన్నాయి, రాజీపడేది లేదు. కానీ హత్యా నేరం వేసేటప్పుడు నీకు ఏదైనా ఆధారం ఉండాలి కదా, క్లూ ఉండాలి కదా. అసలు ఎంత దరిద్రులు అంటే వీళ్ళు అక్కడ స్పాట్లో ఉన్న దరిద్రులు, ఆ కెమెరా ముందుకు వచ్చి వీళ్ళు చంపారు వాళ్ళు చంపారు అన్న దరిద్రులు, అష్టదరిద్రులు. వీళ్ళ వల్ల ఈరోజు ఇంత జరిగింది. ఎప్పుడైతే వాళ్ళు వీళ్ళ మీద నెట్టారో అప్పుడు వీళ్ళు కూడా రెచ్చిపోయి ర్యాగింగ్ చేయడం స్టార్ట్ చేశారు, బూతులు మాట్లాడడం స్టార్ట్ చేశారు. వీళ్ళు బూతులు మాట్లాడింది ఎవరినైతే ఓకే, యేసు ప్రభువును కూడా తిడుతున్నారు. ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా అనుకుంటే. అరే వీళ్ళు అనుకొని యేసు ప్రభువును తిడుతూ ఉంటే ఇప్పుడు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, నా బాధ అనిపించదా? నాకు నొప్పి అనిపించదా? ఇప్పుడు ప్రవీణ్ అన్న నా స్నేహితుడు, ఆయన అంటుంటే నాకు బాధ అనిపించదా? పోనీ వీళ్ళు అనడానికి కారణం ఎవరు? ఈ దరిద్రులే. ఒక సంఘటన జరిగినప్పుడు పూర్వాపరాలు ఆలోచించకుండా నోటుకొచ్చిన వాళ్ళు వాగితే, మత సామరస్యం దెబ్బతింటే అది ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఈరోజు క్రైస్తవులకి హైందవులకి శత్రుత్వం ఏర్పడింది. ఎప్పుడు పోతుంది ఇది? అంతే కదా. ఎప్పుడు పోతుంది ఇది? ఈవెన్ మొత్తం రేస్ చేసి మాట్లాడి వాళ్ళు చంపారు వీళ్ళు చంపారు పలానా వాళ్ళు చంపారు అని చెప్పిన వాళ్ళే సైలెంట్ అయిపోతే, అవును, ఇదంతా విన్న వాళ్ళకి అదే బ్రెయిన్ లో ఉంటుంది. సరే ఆ రోజు చెప్పావు కదా, ఆ రోజు చెప్పినప్పుడు ఏం చేయాలి? మరలా ఏమండి మేము ఇది హత్య అనుకున్నాం, మనకున్న శత్రుత్వాన్ని బట్టి మీరని అనుమానించాము, క్షమించండి, మీరు కాదని అర్థమైంది, క్షమించండి అని కుయ్యాలి కదా వీళ్ళు. అంతే కదా. క్షమాపణ చెప్పలే. క్రీస్తు నేర్పించిన ప్రేమతత్వం ఎక్కడా? క్రీస్తు నేర్పించిన యథార్థత ఎక్కడా? క్రీస్తు నేర్పించిన నిజాయితీ ఎక్కడా? క్రీస్తు నేర్పించిన అవునంటే అవును కాదంటే కాదు ఆ ఆచరణ ఎక్కడా? క్రీస్తు ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమంటే అసలు వాడు చెంప మీద కొట్టకుండా నువ్వే కొట్టడానికి వెళ్తున్నావేంటి? బైబిల్లో ఉన్నటువంటి అనేక మంది భక్తుల్ని చంపారు ఆ రోజు. ఎవరు రోడ్లు ఎక్కలే, ఎవరు ధర్నాలు చేయలే, ఎవరు కేకలేయలే, వి వాంట్ జస్టిస్ అని అరవలే. పాపులారిటీ లేదు. 2025లో రోడ్లు ఎక్కింది క్రైస్తవ్యం. సిగ్గు, బైబిల్ చదివేవాడికి సిగ్గు అనిపిస్తుంది. ఇదేంట్రా 2025లో రోడ్డుకి ఎక్కామని. ఇది కాదు క్రైస్తవం. మీరు ఇప్పుడు గత 20 రోజులుగా రోడ్ల మీద చూస్తున్నటువంటి సోషల్ మీడియాలో మొరుగుతున్నటువంటి వీళ్ళు కాదు, ఇది కాదు క్రైస్తవం అంటే. క్రైస్తవులు క్షమిస్తారు, క్రైస్తవులు నిజాయితీ పరులు, తప్పును తప్పుగా ఒప్పుకుంటారు. ఎస్ తాగాను, నాకు ఆ బలహీనత ఉంది, ఇది క్రైస్తవం అంటే. అతిక్రమాలు దాచిపెట్టద్దు, అతిక్రమాలు విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలని రాయబడింది బైబిల్లో. ఈరోజు కప్పుకుంటున్నారు. నాకు వచ్చిన కాల్స్ ఏంటో తెలుసా? 100 కాల్స్ వస్తే 100 కాల్స్లో 30 కాల్స్ ఏంటో తెలుసా? అవును, తాగినట్టు సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. ఆయన నువ్వు ఒక క్రైస్తవుడు వేయండి, ఇంకో క్రైస్తవుని తాగాడని ఒప్పుకుంటావేంటి? సైలెంట్ ఉండొచ్చుదా అంటున్నారు. చెడ్డ పేరు వస్తుందో అని. అంటే ఏమి నేర్పిస్తున్నారు నాకు? మీరంటే అట్ట చచ్చారు, నాకేం నేర్పిస్తున్నారు? నేను కూడా మౌనంగా ఉండమనా? తప్పు చేసినా మూసుకొని ఉండమని. ఆ రోజు నేను మాట్లాడాను కాబట్టి ఈరోజు కనీసం బయట ప్రపంచానికి క్రైస్తవంలో కొంతమంది అయినా నిజాయితీ పరులు ఉన్నారనే ఒక ముద్రైన, ఒక చిన్న ఆనవాళ్ళని మిగిలిపోయింది. అన్నీ తలదించుకొని వెళ్ళే గొర్రెలు కాదు, కనీసం అక్కడక్కడ తలెత్తుకొని చూసేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు, మంచి చెడులు ఆలోచించే వాళ్ళు ఉన్నారు అనేది వచ్చింది మార్పు. ఇప్పుడు నాకు వస్తున్న ఫోన్లో 100 ఫోన్లలో 30 ఫోన్లు హిందువుల దగ్గర నుంచి వస్తున్నాయి. ఏమన్నా తెలుసా? ఒకప్పుడు మేము మిమ్మల్ని అపార్థం చేస్తున్నాం, కానీ మీలో నిజాయితీ ఉంది, కానీ యేసు నమ్మం, కానీ మీలో నిజాయితీ ఉంది అని. దానికి మా వాళ్ళు ఏం కామెంట్ చేస్తున్నారు తెలుసా? నిన్ను మతోన్మాదులు పొగుడుతున్నారంటే మతోన్మాదులు కమ్ముడిపోయావు అంటున్నారు. మాటలు ఒక నిజాన్ని నిజమని ఒప్పుకునేదానికి ఎవడైతే ఏంటి? ఒక నిజాన్ని ఒప్పుకునేదానికి ఇంతవరకు నేను ఏం చెప్పాను అంటే, ఒకటి మంచో చెడో తెలిసినప్పుడు అర్థమైన వ్యక్తి నోరు తెరవకపోవడం
సమాజానికి హానికరం, అవును. చెప్పాలి, బాధ్యత కలిగిన వ్యక్తులుగా చెప్పాలి. ఇప్పటికైనా చెప్పడం ప్రారంభించండి. అది యాక్సిడెంట్ అని. లేదు హత్య అంటావా, శబాష్, ఆధారాలు తీసుకెళ్ళి చూపించు. అవును. ఆధారాలు లేవా, అనుమానాలు క్రియేట్ చేయకు, పోలీసులు ఇచ్చే ఆధారాలు తీసుకో. మా బైబిల్ ఏమని తెలుసా, అధికారుల్ని సన్మానించాలి, అధికారులకు లోబడి ఉండాలి. మా మీద ఏదైతే ప్రభుత్వం ఉంటుందో, అది ఏ ప్రభుత్వం అయినా కానీ, తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఏదైనా సరే ప్రభుత్వానికి లోబడి ఉండాలి, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయకూడదు అని మా బైబిల్లో ఉంది. ఈరోజు రోడ్లు ఎక్కారు, అసలు పాస్టర్ల వీళ్ళు కాదు, నోటుకు వచ్చిన అబద్ధాలు అడుక్కుంటున్నారు. ఇంకోటి ఏంటి తెలుసా, మా బైబిల్ ఏం తెలుసా, పాస్టర్కి ధనాపేక్ష ఉండకూడదని రాయబడింది. మీరేమన్నారు, సారాయి తాగకూడదు లేదా వైన్ తీసుకోకూడదని మీ బైబిల్లో ఉంది కదా అన్నారు. అదే లిస్టులో మద్యం కంటే ముందే వస్తుంది తెలుసా, ధనాపేక్ష లేని వాడై ఉండాలంటుంది. గూగుల్ స్కానర్లో పెట్టేటోళ్ళకి లేకుండా ఉండడం ఏంటి సార్? మొత్తం 16 లక్షణాలు ఉంటాయి, 16 క్వాలిఫికేషన్స్ ఉంటాయి ఒక పాస్టర్కి. 16లో మద్యం అనే దగ్గర దానికి అటు ఇటుగా మద్యం అనే ఆ 16 క్వాలిఫికేషన్లో ఒక క్వాలిఫికేషన్ తెలుసా, ధనాపేక్ష లేనివాడై ఉండాలని ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్లు పెట్టుకొని దశంభాగం అడుక్కుంటున్నారంటే వీళ్ళకి ఏముంది, వీళ్ళు అసలు పాస్టర్లు ఎట్లయితారు? ధనాపేక్ష ఉంది కదా, ధనాపేక్ష ఉంది, అవునా? అవును. ప్రవీణ్ అన్న తాగాడు అన్నది ఏ కేటగిరీ కిందకి వస్తుందో ధనాపేక్ష కూడా అదే కేటగిరీ కిందకి వస్తుంది, ఎందుకంటే అదే లిస్టులో ఉంది. మీరు అంటున్నట్టుగా ఏ ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఆ బైబిల్కి సంబంధించిన వాళ్ళు లేరు. బైబిల్కి సంబంధం లేని వాళ్ళే రోడ్లు ఎక్కారు, బైబిల్ సంబంధం లేని వాళ్ళే కెమెరా ముందుకు వచ్చారు, బైబిల్ సంబంధం లేని వాళ్ళే ఇంకా రెచ్చగొడుతున్నారు. నా బాధ ఏంటంటే సార్, ఓకే చెప్పారు నీకు అనుమానాలు ఉన్నాయి, పలానా చోట అచ్చులు ఉన్నాయని, పలానా చోట ఇట్లా జరిగిందని, పలానా వాళ్ళు ఇలా చంపారు అని చెప్పి నీ అనుమానాలు నువ్వు చెప్పావు, సరే క్లారిటీ వచ్చిన తర్వాత అయినా సరే మారుమూల ప్రాంతాలలో నమ్మిన వాళ్ళు పలానా ఆయన చనిపోయిండే అని చెప్పి అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఏమో వీళ్ళు చనిపోవడానికి కారణం ఆ ముస్లింలో, హిందువులో అని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటే కాదు అని తెలియడానికి కూడా వాళ్ళకు నోరు లేవారు కదా. ఇప్పుడు ఆ రోజు అరిచిన నీవు హత్య అని, ఈరోజు హత్య కాదని చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? నిజంగా ప్రతి ఒక్కళ్ళు నువ్వు హత్య అని చెప్పి అనుమానం ఉంది అని చెప్పి రేస్ చేసిన వాయిస్ ఏదైతే ఉందో అది కాదు అని నిరూపితం అయిన తర్వాత కూడా మాట్లాడాలి. నీకేదో నెగటివ్ కామెంట్స్ వస్తాయి అని, లేదా ఉన్న ఫాలోవర్లు తగ్గిపోతారు అని చెప్పి, లేదా ఆదాయం పోతుందని ఇలా మాట్లాడుకోకుండా ఉండడం అనేది అసలు సమంజసమే కాదు. ఎంతో మంది ఇప్పటికీ కూడా మతాల మూలంగానే చనిపోయారేమో అని చెప్పి అనుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు స్పందించాలి ఈ విషయం మీద. ఇంకా క్లారిటీ వస్తే తప్ప ఆ ఫ్యామిలీ కూడా కాస్త చల్లబడే సిచ్యువేషన్స్ ఉండవు. థ్యాంక్ యూ జాన్ పాల్ గారు. ప్రతి ఒక్క అంశం గురించి అంటే నేను సార్ని ఎప్పుడైతే ఇది అంటే యాక్సిడెంట్ అని చెప్పి ఆయన చెప్పినప్పుడే నేను ఆయన్ని సంప్రదించాను. సార్ నాకు ఇట్లా ఒక క్లారిటీ ఇచ్చారు మీరు, నాకు మీ ఇంటర్వ్యూ కావాలి అంటే ఆయన అప్పుడే చెప్పారు నన్ను ఇట్లా వ్యతిరేకిస్తున్నారు చాలా మంది అంటే, ఈ రోజు వ్యతిరేకించడానికి మేబీ 10 మందిలో ఒక 2-3 మారుండొచ్చు, ఈ 10 మంది కూడా మారే సిచ్యువేషన్స్ వస్తాయి సార్. నిజంగా మీరు చెప్పిన మూలంగా మీ సబ్స్క్రైబర్స్ అయినా సరే మిమ్మల్ని వ్యతిరేకించినా కూడా నమ్మారు, అది ఇప్పటికి రుజువైపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ లక్ష్మి.